ముందు భాగంలో మనం అడవిలో తపస్సు చేస్తున్న శరధ్వంతుడికి కృపుడు కృపి జన్మించడం, వేట నిమిత్తం అడవికి వచ్చిన శంతన మహారాజు అక్కడ ఆ పసిబిడ్డలను చూసి వారిని తనతో తీసుకువెళ్లి పెంచుకోవడం. ఈ విషయం శరధ్వంతుడికి తెలిసి హస్తినాపురానికి వచ్చి కృపుడిని తనతో తీసుకువెళ్లి ధనుర్విద్య నేర్పించి తిరిగి శంతన మహారాజుకి అప్పగించడం, భీష్ముడు కృపాచార్యుడిని కురు రాజకుమారులకు గురువుగా నియమించడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం. పాండవులు కౌరవులు కృపాచార్యుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే ఒకసారి కురు రాకుమారులందరూ ఆడుకుంటున్న సమయంలో వాళ్ళు ఆడుకుంటున్న బంతి పక్కనే ఉన్న బావిలో పడింది. బావి బాగా లోతుగా ఉండటంతో రాకుమారులందరూ ఎంత ప్రయత్నించినా ఆ బంతిని బయటకు తీయలేకపోయారు. దానితో వారందరూ నిస్సహాయంగా ఆ బావి దగ్గరే నిలబడి నీటిలో ఉన్న బంతిని చూస్తున్నారు. ఇంతలో రాకుమారుల వెనుక నుంచి వేగంగా ఒక బాణం వచ్చి బావిలో ఉన్న బంతికి గుచ్చుకుంది. వెంటనే రాకుమారులందరూ ఆ బాణం వేసింది ఎవరా అని వెనక్కు తిరిగి చూశారు. అక్కడ వారికి ధనస్సుకి బాణం ఎక్కుబెట్టి వదలడానికి సిద్ధంగా ఉన్న బ్రహ్మ తేజస్సుతో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతడే భరద్వాజ మహాముని కుమారుడు, పరశురాముని శిష్యుడు ద్రోణాచార్యుడు. మనం కథలో కొద్దిగా ముందుకు వెళితే భరద్వాజ మహాముని గంగా తీరాన తీవ్ర తపస్సు చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అతని కంటికి ఘృతుచి అనే స్వర్గలోకపు అప్సరస గంగానదిలో జలకాలాడుతూ కనబడింది. ఆమెను చూసిన భరద్వాజుడి మనసులో కామ కోరికలు మొదలై ఆ క్షణమే భరద్వాజుడికి వీర్యస్ఖలనం అయ్యింది. వెంటనే భరద్వాజుడు ఆ వీర్యాన్ని సేకరించి ఒక కలశంలో భద్రపరిచాడు. కొంతకాలానికి ఆ కలశం నుంచి శుక్రుని అంశలో ద్రోణుడు జన్మించాడు. ఇదిలా ఉండగా భరద్వాజుని స్నేహితుడైన ప్రశతుడు పాంచాల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతడు కూడా రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్న ప్రశతుడికి అడవిలో ఒకసారి మేనక అనే అప్సరస కనబడింది. ఆమెను చూసిన ప్రశతుడికి వీర్యపతనం అయ్యింది. అది చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన ప్రశతుడు కింద పడిన వీర్యాన్ని తన కాలితో కప్పేశాడు. వెంటనే ఆ వీర్యం నుంచి ఒక పసిపిల్లవాడు జన్మించాడు. అతడే ద్రుపదుడు. ప్రశతుడు ఆ బాలుడిని తన మిత్రుడైన భరద్వాజుని ఆశ్రమంలో విడిచిపెట్టి తిరిగి పాంచాల దేశానికి వెళ్లిపోయాడు. అప్పటి నుండి ద్రోణుడు ద్రుపదుడు ఇద్దరూ కలిసి భరద్వాజుని ఆశ్రమంలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇద్దరూ భరద్వాజుని దగ్గరే విలువిద్య నేర్చుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ద్రుపదుడు పాంచాల దేశం వెళ్లిపోయాడు. కాని ద్రోణుడు అగ్నివేశ్యుడు అనే మహాముని వద్ద ధనుర్విద్యను అభ్యసించాడు. ద్రోణుడికి పెళ్లి వయసు రావడంతో భరద్వాజముని కృపాచార్యుడి చెల్లెలు అయిన కృపిని ద్రోణాచార్యుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. పెళ్లైన సంవత్సరానికి వారిరువురికి ఒక బిడ్డ జన్మించాడు. అతడే అశ్వత్థామ. అయితే ఒకసారి పరశురామ ప్రభు తన దగ్గర ఉన్న ధనాన్నంతటినీ బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని తెలిసి ద్రోణాచార్యుడు కూడా అక్కడకు వెళ్ళాడు. అక్కడ దానం స్వీకరించడానికి వచ్చిన వారందరూ ఒక వరుసలో నిలబడి ముందుకు నడుస్తున్నారు. పరశురాముడు అక్కడికి వచ్చిన వారందరికీ వచ్చినట్టు తన దగ్గర ఉన్న ధనం, బంగారం దానం చేస్తున్నాడు. ద్రోణాచార్యుడు కూడా ఆ వరుసలో నిలబడి ముందుకు నడుస్తున్నాడు. ఇంతలో ద్రోణాచార్యుడి వంతు వచ్చింది. కాని పరశురాముడి దగ్గర ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. తన దగ్గర ఉన్న ధనం మొత్తం అప్పటికే దానం చేసేశాడు. అప్పుడు పరశురాముడు తన ముందు దానం కోసం నిలబడి ఉన్న ద్రోణాచార్యుడి వైపు చూస్తూ, బ్రాహ్మణోత్తమ, నా దగ్గర ఉన్న ధనం మొత్తం దానం చేసేశాను. ఇక నా దగ్గర ఉన్నదల్లా నేను సాధించిన అస్త్రశస్త్రాలు మాత్రమే అని అన్నాడు. దానికి ద్రోణాచార్యుడు, అయితే ఆ అస్త్రశస్త్రాలనే నాకు దానంగా ఇవ్వండి అని కోరాడు. దానికి పరశురాముడు అంగీకరించి ద్రోణాచార్యుడిని తన శిష్యుడిగా స్వీకరించి అనేక శక్తివంతమైన అస్త్రశస్త్రాలను ప్రయోగించడం, ఉపసంహరించడం నేర్పించాడు. పరశురాముడి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసిన ద్రోణాచార్యుడు ఓసారి తన చిన్ననాటి మిత్రుడైన ద్రుపదుడి రాజభవనానికి వెళ్ళాడు. అక్కడ ద్రుపదుడిని చూసి, ఎలా ఉన్నావు మిత్రమా అని ఆప్యాయంగా పలకరించాడు. కాని అది ద్రుపదుడికి నచ్చలేదు. వెంటనే ద్రుపదుడు, ఏంటి ఏమన్నావు? మిత్రుడా? నేనా? నీకా? మిత్రత్వమైనా శత్రుత్వమైనా సరి సమానులకి చెల్లుతుంది. నీ స్థాయి ఎక్కడా, నా స్థాయి ఎక్కడా? నువ్వేమో పేద బ్రాహ్మణుడివి, నేనేమో ఒక రాజ్యానికి మహారాజుని. నీకు నాకు స్నేహం ఎలా కుదురుతుంది? నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని
గర్వంగా మాట్లాడాడు. ద్రుపదుడి మాటలకు ద్రోణుడి మనస్సు మొక్కలయ్యింది. ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక తన భార్య బిడ్డలను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. హస్తినాపురానికి చేరుకున్న ద్రోణుడు అక్కడ కురురాకుమారులు బావిలో పడిన బంతిని బయటకు తీయలేక నిస్సహాయంగా ఉండటం చూశాడు. వెంటనే ద్రోణుడు తన ధనుర్విద్య నైపుణ్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. తన ధనస్సుకి ధనుర్బాణాలను జోడించి అత్యంత వేగంగా వాటిని వదులుతూ ముందుకి నడుస్తున్నాడు. ద్రోణుడు వేస్తున్న బాణాలు వరుసగా వచ్చి బావిలోని బంతికి గుచ్చుకున్న బాణం వెనుక ఒకదానికి వెనుక మరొకటి అంటుకుని ఒక తాడులా మారి బావి పై వరకు వచ్చాయి. అప్పుడు ద్రోణాచార్యుడు ఆ బావి దగ్గరకు వచ్చి ఆ బాణాల తాడును పైకి లాగి దానికి అంటుకుని ఉన్న ఆ బంతిని తీసి కురురాకుమారులకు అందించాడు. ద్రోణాచార్యుడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి ముగ్ధులైన రాకుమారులు వెంటనే అంతఃపురానికి వెళ్లి భీష్ముడితో జరిగిన విషయమంతా చెప్పారు. అది విన్న భీష్ముడు వెంటనే ద్రోణుడి దగ్గరకు వెళ్లి, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. దానికి ద్రోణాచార్యుడు, మహాశయ, నా పేరు ద్రోణుడు, మహాముని భరద్వాజుడి పుత్రుడను. అగ్నివేశ్యుడి వద్ద విలువిద్య నేర్చుకున్నాను. మహావీరుడు పరశురాముడి దగ్గర శిష్యరికం చేశాను. నా ప్రాణ స్నేహితుడు పాంచాల దేశ నరేషుడు ద్రుపదుడు. నా పేదరికం కారణంగా అతను నన్ను తీవ్రంగా అవమానించాడు. నేను తలచుకుంటే అతడిని అక్కడే వధించి ఆ రాజ్యాన్ని నా కైవసం చేసుకునేవాడిని. కాని నాకు అది ఇష్టం లేక అక్కడి నుంచి వచ్చేశాను అని చెప్పాడు. అది విన్న భీష్ముడు వెంటనే తన పాదచరులతో బోలెడంత ధనాన్ని బంగారాన్ని తెప్పించి ద్రోణుడికి ఇచ్చాడు. ఆ తరువాత ద్రోణుడి వైపు చూస్తూ, మీలాంటి ఉత్తములకు ఇటువంటి దుస్థితి ఏర్పడం బాధాకరం అని చెప్పి పక్కనే నిలబడ్డ కురురాకుమారులను ద్రోణుడికి చూపిస్తూ, వీరు ఈ హస్తినాపుర మహాసామ్రాజ్యానికి భవిష్యత్తు. వీరికి మీరు గురువుగా వ్యవహరించి మార్గనిర్దేశం చేయాలి అని కోరాడు. దానికి ద్రోణుడు అంగీకరించి కురురాకుమారుల వైపు తిరిగి చూస్తూ, మీరు నా దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత నా కోరికను మీలో ఎవరు తీరుస్తారు అని అడిగాడు. దానికి కురురాకుమారులందరూ అయోమయంగా ఒకరివైపు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు వారి మధ్య నుంచి, మీ కోరికను నేను తీరుస్తాను గురుదేవా అని ఒక గొంతు వినబడింది. ఆ గొంతు ఎవరిదా అని ద్రోణాచార్యుడు తీక్షణంగా ఆ వైపు చూస్తున్నాడు. అప్పుడు వారందరి మధ్య నుంచి ఒక బాలుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతడే స్వయానా దేవేంద్రుని పుత్రుడు అర్జునుడు. అర్జునుడి మాటలకు ద్రోణుడు ఎంతగానో సంతోషించి ప్రేమతో అతన్ని కౌగిలించుకున్నాడు. అయితే ద్రోణుడు ముందుగా తన శిష్యుల యొక్క శక్తి సామర్థ్యాలను, అలాగే వారిలో ఎవరెవరు ఏ ఏ విద్యలలో ప్రావీణ్యం పొందగలరో తెలుసుకోవడం కోసం వారికి ఓ పరీక్ష పెట్టాలి అనుకున్నాడు. వెంటనే కురురాకుమారులు అందరినీ పిలిచి చెక్కతో ఒక పక్షి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను వాళ్ళు నిలబడ్డ నేలకు 100 అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు కొమ్మపై ఉంచాడు. తరువాత రాకుమారులు అందరివైపు చూస్తూ ముందుగా వారందరిలో పెద్దవాడైన యుధిష్ఠరుడిని ముందుకు రమ్మని పిలిచాడు. ముందుకు వచ్చి నిలబడ్డ యుధిష్ఠరుడికి ధనస్సును అందించి ఆ చెట్టు కొమ్మపై కనబడుతున్న పక్షి కంటికి గురిపెట్టు అని అన్నాడు ద్రోణుడు. ద్రోణుడు చెప్పినట్టుగానే యుధిష్ఠరుడు ధనస్సుని ఎక్కుపెట్టి పక్షి కంటికి బాణం గురిపెట్టి ఉంచాడు. అప్పుడు ద్రోణుడు బాణం వదలడానికి సిద్ధంగా ఉన్న యుధిష్ఠరుడితో, నువ్వు బాణం గురిపెట్టి ఉంచిన పక్షి నీకు కనబడుతోందా అని అడిగాడు. దానికి యుధిష్ఠరుడు, కనబడుతోంది గురుదేవా అని అన్నాడు. ఆ పక్షి నిలబడ్డ చెట్టు నీకు కనబడుతోందా అని అడిగాడు ద్రోణుడు. కనబడుతోంది గురుదేవా అని సమాధానమిచ్చాడు యుధిష్ఠరుడు. చివరిగా, నీకు నేను నీ తమ్ముళ్ళు కనబడుతున్నామా అని అడిగాడు ద్రోణుడు. కనబడుతున్నారు గురుదేవా అని సమాధానమిచ్చాడు యుధిష్ఠరుడు. యుధిష్ఠరుడు చెప్పిన మాటలన్నీ విన్న ద్రోణుడు, నీ దృష్టి చెదిరింది, నీవు దీనిని కొట్టలేవు అని అన్నాడు. యుధిష్ఠరుడు తన బాణాన్ని వదిలాడు. ద్రోణుడు చెప్పినట్టుగానే యుధిష్ఠరుడు వేసిన ఆ బాణం చెట్టు కొమ్మపై ఉన్న పక్షికి పక్కనుంచి వెళ్లిపోయింది. తరువాత ద్రోణుడు మిగిలిన రాకుమారులు అందరినీ పిలిచి అలాగే ప్రశ్నించాడు. వారందరూ పక్షితో పాటు మిగిలినవన్నీ కనిపిస్తున్నాయని సమాధానమిచ్చాడు. ఇక అర్జునుడి వంతు వచ్చింది. ద్రోణుడు అందరినీ అడిగినట్టుగానే అర్జునుడిని కూడా, నీకు ఆ పక్షి కనబడుతోందా అర్జునా అని అడిగాడు. దానికి అర్జునుడు, లేదు గురుదేవా అని సమాధానమిచ్చాడు. మరి ఆ పక్షి నిలబడ్డ చెట్టు నీకు కనబడుతోందా అని అడిగాడు. అర్జునుడు, లేదు గురుదేవా. చివరిగా, నేను నీ సోదరులు కనబడుతున్నామా అని అడిగిన ద్రోణుడికి సమాధానంగా అర్జునుడు, నాకు పక్షి కన్ను తప్ప మరేమీ కనబడటం లేదు గురుదేవా అని అన్నాడు.
వెంటనే ద్రోణుడు అయితే ఛేదించు నీ లక్ష్యాన్ని అని అన్నాడు. అర్జునుడు తన బాణం వదిలాడు. అర్జునుడి ధనస్సు నుంచి వెలువడిన ఆ బాణం అత్యంత వేగంగా దూసుకువెళ్లి చెట్టు కొమ్మపై ఉన్న ఆ పక్షి కంటిని చీల్చుకుంటూ అవతలి వైపుకు వెళ్లిపోయింది. అది చూసిన ద్రోణుడు ఆనందంతో అర్జునుడి వైపు చూస్తూ, అమోఘం పుత్ర, ఎప్పుడైతే మనిషి యొక్క మనసు అతడి లక్ష్యం మీద కాకుండా ఇతర విషయాల మీదకు మరలుతుందో ఆ క్షణమే అతడి గురి చెదిరిపోతుంది అని చెప్పి అర్జునుడి ఏకాగ్రతకు, లక్ష్య ఛేదనకు ద్రోణుడు ఎంతో సంతోషించాడు. కురు రాకుమారులందరూ ద్రోణుడి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నారు. కాని ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వత్థామకు అర్జునుడు తనకంటే ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడని అసూయ. అందుకని చీకటిలో బాణాలు వేసే విద్యను అర్జునుడు నేర్చుకోకూడదనుకున్నాడు అశ్వత్థామ. అందుకోసం వంటవాడిని పిలిపించి అర్జునుడికి చీకటిలో ఎప్పుడూ భోజనం పెట్టకు అని ఆదేశించాడు. అయితే ఓసారి అర్జునుడు భోజనం చేస్తున్న సమయంలో బలంగా గాలి వీచడంతో అర్జునుడి ముందున్న దీపం ఆరిపోయింది. దానితో అర్జునుడు ఆ చీకటిలోనే యథావిధిగా భోజనం చేసేస్తున్నాడు. అప్పుడే అర్జునుడికి మనసులో ఓ ఆలోచన మెదిలింది. చీకటిలో భోజనం చేస్తున్నట్టే చీకటిలో కూడా బాణాలు వేయొచ్చు కదా అని. అప్పటినుంచి అర్జునుడు చీకటిలో కూడా బాణాలు వేయడం ఆరంభించాడు. ఓ రోజు రాత్రి ద్రోణుడు నిద్రపోతున్న సమయంలో అతడి చెవులకు జుమ్ జుమ్ అంటూ ఏవో శబ్దాలు వినబడ్డాయి. అవి విన్న ద్రోణుడు వెంటనే మంచం మీది నుంచి లేచి బయటకు వెళ్లి చూశాడు. అక్కడ ద్రోణుడికి అర్జునుడు చీకటిలో బాణాలు వేయడం సాధన చేస్తూ కనబడ్డాయి. ద్రోణుడికి వినిపించిన ఆ శబ్దాలు అర్జునుడి ధనస్సు నుంచి వదులుతున్న బాణాల యొక్క అల్లేతాడు శబ్దాలు. ధనుర్విద్యపై అర్జునుడికి ఉన్న ఆ శక్తి, అలాగే అతడి దృఢ సంకల్పం చూసి ద్రోణుడు సంతోషపడి అర్జునుడి వైపు చూస్తూ, నువ్వు నా శిష్యులందరిలో కల్లా ప్రియ శిష్యుడవు. నిన్ను ఈ విశ్వంలోనే అందరికన్నా గొప్ప ధనుర్ధారిని చేస్తాను అని చెప్పి తను పరశురాముడి దగ్గర నేర్చుకున్న అనేక దివ్యాస్త్రాలను అర్జునుడికి నేర్పించాడు. ద్రోణుడి పేరు ప్రఖ్యాతలు నలుదిశలా వ్యాపించాయి. దేశ దేశాల నుంచి రాకుమారులు, యువరాజులు ద్రోణుడి వద్ద విలువిద్య నేర్చుకోవడానికి వస్తున్నారు. అలాగే ద్రోణుడి కీర్తి విని హిరణ్యధన్వుడు అనే ఎరుకల రాజు కొడుకైన ఏకలవ్యుడు ఆయన వద్దకు వచ్చి తనకు ధనుర్విద్య నేర్పమని కోరాడు. కాని ఏకలవ్యుడు ఎరుకలవాడన్న కారణంతో ద్రోణుడు దానికి నిరాకరించాడు. దాంతో ఏకలవ్యుడు అడవులకు వెళ్లిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఓ రోజు పాండవులు, కౌరవులు వేట నిమిత్తం సమీపంలో ఉన్న అడవికి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక పాండవులకు చెందిన ఒక కుక్క తప్పించుకొని అడవిలోకి వెళ్లిపోయింది. పాండవుల దగ్గర నుంచి పారిపోయిన ఆ కుక్క అడవిలోని ఓ ప్రదేశంలో ఆగి గట్టిగా అరవసాగింది. ఆ అరుపులు విని పాండవులు అక్కడికి చేరుకున్నారు. ఆ కుక్కని తమతో తీసుకువెళ్దామని ముందుకు వెళ్తుంటే ఇంతలో ఎక్కడి నుంచో 7 బాణాలు వచ్చి ఆ కుక్క కంఠంలో దిగబడ్డాయి. అది చూసి పాండవులు ఆశ్చర్యపోయారు. కేవలం కుక్క అరుస్తున్న శబ్దం విని లక్ష్యాన్ని ఛేదించిన ఆ ధనుర్ధారి ఎవరా అని ఆ బాణాలు వచ్చిన దిక్కువైపు నడుస్తూ వాటిని వేసిన వ్యక్తిని వెతుక్కుంటూ పాండవులు ముందుకు వెళ్లారు. అక్కడ ఓ చోట పాండవులకు మట్టి విగ్రహం ఒకటి కనబడింది. అది చూసి వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ విగ్రహం ఎవరిదో కాదు, స్వయాన వాళ్ల గురువైన ద్రోణాచార్యుడిది. ఇంతలో ఏవో అడుగుల చప్పుళ్లు వినబడి పక్కకు తిరిగి చూశారు. అక్కడ వారి కంటికి జింక చర్మాన్ని నడుముకు కట్టుకొని ధనుర్బాణాలను చేత్తో పట్టుకొని ఓ యువకుడు కనిపించాడు. వెంటనే పాండవులు అతడిని, ఎవరు నువ్వు? విలువిద్యలో నీ గురువు ఎవరు అని అడిగారు. దానికి ఆ యువకుడు, నా పేరు ఏకలవ్యుడు, నేను ఎరుకల రాజు కుమారుడను, నా గురువు ఈయనే అని చెప్పి అక్కడే ఉన్న ద్రోణాచార్యుడి విగ్రహం వైపు చూపించాడు. ద్రోణుడు ఏకలవ్యునికి ధనుర్విద్య నేర్పించడానికి నిరాకరించిన తరువాత ఏకలవ్యుడు అక్కడి నుంచి అడవికి తిరిగి వచ్చేశాడు. తరువాత మట్టితో ద్రోణుడి విగ్రహాన్ని తయారు చేసుకుని ఆ విగ్రహాన్నే తన గురువుగా భావించి ధనుర్విద్యను సాధన చేశాడు. ఏకలవ్యుడి మాటలు విన్న కురు రాకుమారులు తిరిగి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్నంతా చెప్పారు. కాని గురువుని ఎదురుగా పెట్టుకుని అనుక్షణం సాధన చేస్తున్న అర్జునుడి కన్నా ఒక మట్టి విగ్రహాన్ని ముందు పెట్టుకుని ధనుర్విద్యలో అంతటి ప్రావీణ్యాన్ని సాధించిన ఏకలవ్యుడిని చూసి అర్జునుడు భరించలేకపోయాడు. ద్రోణుడిని ఒంటరిగా కలుసుకుని, గురుదేవా, నేను తమరి యొక్క ప్రియ శిష్యుడినని చెప్పారు, నాకు అన్ని విద్యలు నేర్పించాను అని చెప్పారు.
కాని ఆ ఏకలవ్యుడు మీ ప్రియ శిష్యుడు అంట కదా, అతడికి నాకంటే విలువిద్యలో నైపుణ్యం ఎక్కువ అంట కదా అని అడిగాడు. అది విన్న ద్రోణుడికి ఏమీ అర్థం కాక అర్జునుడిని తీసుకుని ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ద్రోణుడిని చూసిన ఏకలవ్యుడు ఎదురు వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. ఏకలవ్యుడిని చూసిన ద్రోణుడు ఎవరు నువ్వు అని అడిగాడు. దానికి ఏకలవ్యుడు నేను మీ శిష్యుడను గురుదేవా అని అన్నాడు. దానికి ద్రోణుడు అసత్యం, నేను నీకు ఎన్నడూ విద్య నేర్పలేదు అని అన్నాడు. అప్పుడు ఏకలవ్యుడు లేదు గురుదేవా, నేను మీ విగ్రహాన్నే గురువుగా భావించి సాధన చేశాను అని అన్నాడు. దానికి ద్రోణుడు కేవలం విగ్రహం ముందు సాధన చేసి ధనుర్విద్యలో ఇంతటి ప్రావీణ్యాన్ని సంపాదించావా, అద్భుతం అంటూ ఏకలవ్యుడిని ప్రేమగా దగ్గరకు తీసుకుందామనుకునే లోపు పక్కనే ఏకలవ్యుడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి నిస్సహాయంగా నిలుచున్న అర్జునుణ్ణి చూసి ఆగిపోయాడు. ఇంతలో నిన్ను ఈ విశ్వంలో గొప్ప ధనుర్ధారిణి చేస్తాను అని అర్జునుడికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. దాంతో ఏకలవ్యుడి వైపు చూస్తూ నేను నీ గురువుని అంటున్నావు, మరి నీ గురువుకి గురుదక్షిణ చెల్లించవా అని కోరాడు. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణుడి వైపు చూస్తూ గురుదేవా, ఇది నా దేహం, ఇది నా ధనం, వీరు నా సేవకులు, మీకు ఏం కావాలో కోరుకోండి అని అన్నాడు. దానికి ద్రోణుడు నీ కుడి చేతి బ్రొటనివేలు నాకు గురుదక్షిణగా కావాలి అని అన్నాడు. ద్రోణుడి మాటలు విన్న ఏకలవ్యుడు మరో క్షణం ఆలోచించకుండా ఆ క్షణమే కత్తి తీసి తన కుడి చేతి బొటనవేలును కోసి ద్రోణుడికి ఇచ్చాడు. బొటనవేలు లేనందువలన ఇక ఏకలవ్యుడు బాణాలు వెయ్యలేడు. తను ఇన్నాళ్లు కష్టపడి చేసిన సాధన, నేర్చిన విద్యకు విలువ లేకుండా పోయింది. ఏకలవ్యుడి బొటనవేలు తన కారణంగానే పోయిందని అర్జునుడు బాధపడినా ఇక తనని మించిన ధనుర్ధారి లేడని మనసులో చిన్న ఆనందం. సరిగ్గా అప్పుడే వారందరి వెనుక నుంచి ఒక బాణం అత్యంత వేగంగా దూసుకువచ్చి అర్జునుడి కాళ్ల ముందు గుచ్చుకుంది. వెంటనే అర్జునుడితో సహా మిగిలిన వారందరూ ఆ బాణం వేసింది ఎవరా అని వెనక్కు తిరిగి చూశారు. అక్కడ సహజ కవచ కుండలాలను ధరించి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ధనస్సును చేతధరించి కర్ణుడు నిలబడి ఉన్నాడు. అయితే ఏకలవ్యుడిని ద్రోణుడు గురుదక్షిణగా బ్రొటనవేలును ఇమ్మని అడగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏకలవ్యుడు జరాసంధుడు పరిపాలిస్తున్న మగధ రాజ్యానికి చెందినవాడు. హస్తినాపురానికి మగధ రాజ్యానికి మధ్య వైరం ఉంది. ఏకలవ్యుడు గొప్ప ధనుర్ధారి అయితే ఎప్పటికైనా హస్తినాపురానికి ప్రమాదకరం. హస్తినాపుర రాజగురువుగా రాజ్యాన్ని ఆపద నుంచి రక్షించడం ద్రోణుడి కర్తవ్యం. అందువల్లనే ద్రోణుడు ఏకలవ్యుడి బ్రొటనవేలును గురుదక్షిణగా కోరాడు. అర్జునుడు కూడా ఏకలవ్యుడికి జరిగిన అన్యాయానికి చింతించి ఒకవేళ ఏకలవ్యుడికి బ్రొటనవేలు ఉండి ఉంటే నాకంటే గొప్ప ధనుర్ధారి అవుతాడా అన్న ఆలోచనతో తీవ్ర సాధన చేసి ఎడమ చేత్తో కూడా బాణాలను వేయడం నేర్చుకున్నాడు. మహాభారతం మొత్తంలో ఎడమ చేత్తో బాణాలు వేయగల సమర్థుడు అర్జునుడొక్కడే. అందుకే అర్జునుడిని సవ్యసాచి అని కూడా అంటారు. ఇలా ఒకసారి విద్యాభ్యాస సమయంలో ద్రోణుడు తన శిష్యులకు ధనుర్విద్యలో మెలకువలు వివరిస్తున్న సమయంలో అత్యంత వేగంగా ఓ బాణం గాలిలో ప్రయాణిస్తూ అర్జునుడి వెనుక నుంచి దూసుకువచ్చి ద్రోణాచార్యుడి కాళ్ల ముందున్న నేలపై గుచ్చుకొని భూమిలో నుంచి నీళ్లు బయటకు వచ్చి ద్రోణాచార్యుని పాదాలపై పడ్డాయి. వెంటనే ఆ బాణం వేసింది ఎవరా అని అర్జునుడితో సహా మిగిలిన వాళ్ళందరూ వెనక్కు తిరిగి చూశారు. అక్కడ ధనుర్బాణాలు చేతధరించి కర్ణుడు నిలబడి ఉన్నాడు. తరువాత కర్ణుడు ముందుకు నడిచి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి ప్రణామం గురుదేవా అని అన్నాడు. కర్ణుడిని చూసిన ద్రోణుడు వెంటనే ఎవరు నీవు అని ప్రశ్నించాడు. దానికి కర్ణుడు నా పేరు కర్ణుడు, రథసారథి అయిన అతిరథుడి కుమారుడను. మీ దగ్గర ధనుర్విద్యను అభ్యసించడం కోసం వచ్చాను అని చెప్పాడు. దానికి ద్రోణుడు అంగీకరించి కర్ణుడిని తన శిష్యుడిగా స్వీకరించాడు. అప్పటినుంచి కురురాకుమారులందరితో సహా కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గరే ధనుర్విద్యను నేర్చుకుంటున్నాడు. ఆ సమయంలోనే కర్ణుడికి అర్జునుడికి మధ్య వైరం మొదలయ్యింది. ద్రోణాచార్యుని శిష్యులందరిలో కల్లా అర్జునుడు శ్రేష్ఠుడు, గొప్ప ధనుర్ధారి. కర్ణుడు చిన్నప్పటి నుంచి తను పుట్టిన కులం కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. తనకి అర్హత ఉన్నా దానికి తగిన గౌరవం దక్కలేదు. ఆ కారణంగానే కర్ణుడు అర్జునుడిపై అసూయ పెంచుకున్నాడు. ఆ అసూయే తరువాత కాలంలో కర్ణ దుర్యోధనుల మైత్రికి పునాదులు వేసింది. అయితే ఒకసారి ద్రోణుడు తన శిష్యులందరినీ తీసుకుని గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు.
అక్కడ వాళ్ళందరూ నదిలో స్నానం చేస్తుండగా ఒక భయంకరమైన ముసలి వచ్చి ద్రోణుడి తొడని గట్టిగా పట్టుకొని నీటిలోకి లాక్కుపోవాలని చూసింది. అప్పుడు వెంటనే ద్రోణుడు, రాకుమారులారా, నన్ను రక్షించండి, రక్షించండి అని అరవసాగాడు. ఆ అరుపులు విన్న కురు రాకుమారులందరూ ఏం చెయ్యాలో దిక్కుతోచక అటూ ఇటూ తిరుగుతున్నారు. అర్జునుడు మాత్రం వెంటనే ఒడ్డున ఉన్న తన ధనస్సును తీసుకుని దానికి బాణం జోడించి కేవలం నీటి కదలికలను ఆధారంగా చేసుకుని నీటి అడుగున కనబడకుండా ఉన్న మొసలిని తన బాణాలతో కొట్టి ద్రోణుడిని ఆ అపాయం నుంచి రక్షించాడు. నీటిలో నుంచి బయటకు వచ్చిన ద్రోణుడు ఎప్పటికైనా తనకి ద్రుపదుడిపై ఉన్న పగను అర్జునుడే నెరవేరుస్తాడని భావించి అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, ఇటువంటి క్లిష్ట సమయంలో నీవు చూపిన నేర్పు అమోఘం. నీ గురుభక్తితో నాకు ఎంతో సంతోషం కలిగించావు. నీకు ఇప్పుడు ఒక అస్త్రాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ అస్త్రం విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం ఇంద్రుడి వజ్రాయుధాలతో సమానమైనది. దీనిని అల్ప మానవులపై ప్రయోగించకూడదు. లోకాలనే అంతం చేసే శక్తి దానికి ఉంది. ఇదే బ్రహ్మశిరము అని చెప్పి ద్రోణుడు తన చెయ్యి పైకెత్తి మంత్రం స్మరించగానే ఆకాశంలోని మెరుపులన్నీ ఒక్కటై ద్రోణుడి చేతిలోకి ప్రసరించి ఆ మెరుపుల శక్తితో బ్రహ్మాస్త్రం ప్రత్యక్షమయ్యింది. ద్రోణుడు ఆ అస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించి అర్జునుడి చెవిలో బ్రహ్మాస్త్ర ప్రయోగ ఉపసంహార మంత్రాలను చెప్పాడు. ఉపసంహార మంత్రం అంటే ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తిరిగి వెనక్కు తీసుకోవడం. ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని తన పుత్రుడైన అశ్వత్థామకు కూడా ప్రసాదిస్తాడు. కాని అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే గాని ఉపసంహరించడం తెలియదు. ఇలా కురు రాకుమారులందరూ ద్రోణుడి దగ్గర అస్త్ర విద్య నేర్చుకుంటున్నారు. అయితే ఓసారి కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి, గురుదేవా, నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించి అర్జునుడితో సమానుడిని చెయ్యండి అని కోరాడు. దానికి ద్రోణుడు, బ్రహ్మాస్త్రాన్ని క్షత్రియులకు బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి నేర్పించకూడదు. అందువల్ల నేను నీకు బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించలేను అని అన్నాడు. దానితో కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని పొందడం కోసం అక్కడి నుంచి పరశురాముడి దగ్గరకు ప్రయాణమయ్యాడు. ఇక్కడ ఒక చిన్న సందేహాన్ని నివృత్తి చేయాలని అనుకుంటున్నాను. చాలామంది ద్రోణుడు కర్ణుడికి ధనుర్విద్య నేర్పించడానికి నిరాకరించాడు అనుకుంటారు. మేము ఇంతకు ముందు చేసిన కర్ణ బయోగ్రఫీ వీడియోలో కూడా అలాగే చెప్పాం. కానీ నిజానికి కర్ణుడు ముందుగా ద్రోణుడి దగ్గర ధనుర్విద్య నేర్చుకుంటాడు. ఆ తరువాత బ్రహ్మాస్త్రాన్ని పొందడం కోసం పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు. కర్ణ వీడియోలో అలా చెప్పడానికి కారణం, ఆ కర్ణ వీడియో అనేక పుస్తకాలను, అనేక రకాల మూలాలను ఆధారంగా చేసుకుని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ వీడియోలో కర్ణుడిలోని నెగిటివ్స్ ని చెప్పడానికి కుదరలేదు. కానీ ఈ మహాభారతం భాగాలను వ్యాసభారతాన్ని ఆధారంగా చేసుకుని మీతో పంచుకుంటున్నాం. కాబట్టి కర్ణుడి బయోగ్రఫీ వీడియోకి దీనికి కొన్ని మార్పులు కనబడతాయి. అంతేకాకుండా గంధర్వుడు చిత్రసేనుని చేతిలో ఓటమి, ద్రౌపది వస్త్రాపహరణం, అభిమన్యుడి మరణం వంటి సంఘటనలు కర్ణుడిలోని చెడు స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి కర్ణుడి గురించి ఇప్పటిదాకా మీకు తెలిసినవన్నీ పక్కనబెట్టి ఒక బ్లాంక్ మైండ్తో ఈ సిరీస్ను చూడటం వలన మహాభారతంలోని అందరి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం, అలాగే వారి పాత్రల ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఇక కురు రాకుమారుల విద్యాభ్యాసం పూర్తయింది. ఒకరోజు ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడి అంతఃపురానికి వెళ్లి, మహారాజా, రాకుమారులందరూ సకల విద్యలలో ప్రావీణ్యులయ్యారు. అస్త్రశస్త్రాల ప్రయోగ నైపుణ్యంలో ఆరితేరిపోయారు. అనేక రకాల సంగ్రామ పద్ధతులలో నిష్ణాతులు. ఒక మహా సదస్సును ఏర్పాటు చేసి కురువంశ పెద్దలైన వ్యాసుడు, భీష్ముడు, విదురుడు మొదలగు పెద్దలు విచ్చేసి రాకుమారుల అపార శక్తి సామర్థ్యాలను పరిశీలించాలని కోరుతున్నాను అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించి విదురుడిని పిలిపించి రాకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శన సభను ఏర్పాటు చేయమని ఆదేశించాడు. మహారాజు ఆజ్ఞతో విదురుడు కనుచూపు మేర వరకు ఆక్రమించి ఉన్న ప్రదేశాన్ని విస్తీర్ణంగా రంగస్థలంగా మార్చి ఆ రంగస్థలం చుట్టూ ఎన్నో ప్రేక్షక భవనాలను, అతిథులకు స్వర్ణ సింహాసనాలను ఏర్పాటు చేసి ఒక మహా ప్రదర్శనశాలను నిర్మింపజేశాడు. అస్త్ర విద్యా ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు, గాంధారి విచ్చేసి వారి సింహాసనాలలో కూర్చున్నారు. వ్యాసుడు, భీష్ముడు, కృపాచార్యుడు, శకుని, శల్యుడు మొదలగు పెద్దలు విచ్చేసి వారి వారి ఆసనాలలో కూర్చున్నారు. రాకుమారుల అద్భుత పరాక్రమాలను చూడటానికి హస్తినాపురి నుంచి మాత్రమే కాక ఇతర రాజ్యాల నుంచి కూడా ప్రజలు
తండోపతండాలుగా వచ్చి ఇసుక వేస్తే కిందికి జారదు అన్నంతగా సభను ఆక్రమించారు. ఇంతలో సభ ప్రారంభానికి సూచనగా ఓ పెద్ద శంఖారావం రంగభూమి అంతటా వినిపించింది. ద్రోణాచార్యుడు తెల్లటి వస్త్రాలు ధరించి అశ్వత్థామతో రంగస్థలంలోకి అడుగుపెట్టాడు. రాకుమారులందరూ ద్రోణుడి వెనుక వయస్సు ప్రకారం వరుస క్రమంలో నిలబడి రంగస్థలంలోకి ప్రవేశించారు. ముందుగా కొంతమంది రాకుమారులు ముందుకొచ్చి ఒక్కొక్కరిగా గద, గొడ్డలి, కత్తి, బల్లెం ఇలా వివిధ రకాల ఆయుధాలతో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇంకొంతమంది బాణాలు వెయ్యడం, రథాలు నడపడం, జంతువులను అదుపు చేయడం, వారి ఆయుధాలతో మెరుపుల్ని, మంటల్ని సృష్టించడం వంటి విద్యలను కనబరిచారు. తరువాత భీముడు, దుర్యోధనుడు రంగస్థలంలోకి ప్రవేశించి గదాయుద్ధం చేయడం ప్రారంభించారు. వారిద్దరి మధ్య యుద్ధం 2 సింహాల పోరును తలపిస్తుంది. ఎవరికి ఎవరు తీసిపోవడం లేదు. వారి గదలు 2 ఒకదానితో మరొకటి గుద్దుకుంటుంటే ఏవో 2 కొండలు ఢీకొన్నాయా అన్నట్టుగా ఆ శబ్దానికి ప్రజల చెవులు చిట్లిపోతున్నాయి. వారి పాదాల తాకిడికి భూమి దద్దరిల్లిపోతోంది. వారిద్దరి అత్యద్భుత యుద్ధ పద్ధతుల్ని, వీరోచిత పోరాటాన్ని ధృతరాష్ట్రుడికి విదురుడు, గాంధారికి కుంతీదేవి వివరించి చెబుతున్నారు. క్షణక్షణం విజృంభిస్తున్న వారిద్దరి పోరును కల్లారా చూస్తున్న ప్రజలు పౌరుషావేశాలతో 2 వర్గాలుగా చీలి కొంతమంది భీముడి ప్రతాపాన్ని, మరికొందరు దుర్యోధనుడి పరాక్రమాన్ని ప్రశంసిస్తూ తిట్టుకుంటూ గొడవలు పడడం మొదలుపెట్టారు. ప్రజల మనస్థితిని అర్థం చేసుకున్న ద్రోణుడు సమయం చెయ్యి దాటిపోకముందే దీనిని ఎలాగైనా ఆపాలి అని భావించి వారిద్దరి పోరాటాన్ని నిలిపివేయాలని అశ్వత్థామను ఆదేశించాడు. గురుదేవుని ఆజ్ఞతో భీమ, దుర్యోధనులు ఇద్దరూ వారి పోరాటాన్ని నిలిపివేశారు. తరువాత ద్రోణాచార్యుడు ప్రజలందరి వైపు చూస్తూ, మహాజనులారా, మీరందరూ ఇప్పటి వరకు భీమ, దుర్యోధనుల గదాయుద్ధ నైపుణ్యాన్ని పరిశీలించారు. ఇప్పుడు నా ప్రియ శిష్యుడు అర్జునుడి అద్భుత ధనుర్విద్యను చూసి ఆనందించండి అని చెప్పి అర్జునుడిని రంగస్థలంలోకి ఆహ్వానించాడు. గురువు ఆజ్ఞతో ధనస్సు పట్టుకుని రంగస్థలంలోకి ప్రవేశించాడు అర్జునుడు. అర్జునుడి రాకను చూసిన ప్రజలందరూ, ఇతడు పాండురాజు పుత్రుడు అర్జునుడు, గొప్ప విలుకారి అంటూ జయజయధ్వానాలు చేశారు. ఆ జయజయధ్వానాలు విని ధృతరాష్ట్రుడు పక్కనే ఉన్న విదురుడితో, ఏమైంది విదురా, ప్రజలందరూ ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అడిగాడు. దానికి విదురుడు, రాకుమారుడు అర్జునుడు రంగస్థల ప్రవేశం చేశాడు మహారాజా అని సమాధానమిచ్చాడు. రంగస్థలంలో అడుగుపెట్టిన అర్జునుడు ముందుగా ద్రోణుడికి ప్రణామం చేసి తరువాత తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. తన ధనస్సు ఎక్కుపెట్టి ముందుగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆకాశం నుంచి అగ్నిజ్వాలలు కురిపించాడు. మళ్లీ మరుక్షణంలోనే వారుణాస్త్రాన్ని ప్రయోగించి వర్షపు చినుకులను పుట్టించి ఆ అగ్నిని ఆవిరి చేశాడు. భూతలాస్త్రాన్ని ప్రయోగించి తను నిలబడ్డ చోటులోని భూమిలోకి ప్రవేశించి వేరొక చోటు నుంచి బయటకు వచ్చాడు. అంతర్ధాన శస్త్రాన్ని ప్రయోగించి అదృశ్యమై ప్రేక్షకుల మధ్యకు వెళ్లి మరుక్షణంలోనే తిరిగి రంగస్థలంలో ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడి అద్భుత ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. అర్జున, అర్జున అంటూ ఆ సభ మొత్తం దద్దరిల్లేలా అరుస్తున్నారు. అర్జునుడు ఈసారి తన ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావానికి ఆకాశంలో కారు మేఘాలు ఆవరించి సూర్యుడిని కమ్మి ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది. అర్జునుడు దానికి విరుగుడుగా మరో అస్త్రాన్ని ప్రయోగించడానికి తన ధనస్సు ఎక్కుపెట్టి నిలుచున్నాడు. తన వింటినారిని వదలబోతుంటే ఇంతలో ఎక్కడి నుండో ఒక బాణం వచ్చి ఆకాశంలోకి వెళ్లి పెద్దగా పేలి ఆ కారు మేఘాలన్నిటినీ చెదరగొట్టి సూర్యకాంతిని తిరిగి భూమిపై ప్రసరింపజేసింది. అది చూసి పాండవులందరూ ద్రోణుడి పక్కకి, కౌరవులందరూ దుర్యోధనుడి పక్కకు వెళ్లిపోయారు. అప్పటి వరకు అర్జున, అర్జున అని అరుస్తున్న ప్రజలందరూ ఒక్కసారిగా అరవడం ఆపి ఆ బాణం వేసింది ఎవరా అని ఆ రంగస్థల ప్రవేశద్వారం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడు అక్కడ నిలుచున్న ప్రజల మధ్య నుంచి సహజ కవచ కొండలాలను ధరించి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ కర్ణుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. కర్ణుడి తేజస్సు, అపూర్వ సౌందర్యానికి ప్రజలందరూ తమని తాము మరచి విస్మయంతో అలాగే చూస్తుండిపోయారు. అప్పుడు కర్ణుడు రంగస్థలం మధ్యలోకి ప్రవేశించి ద్రోణుడికి ప్రణామం చేసి అర్జునుడి వైపు చూస్తూ, అర్జునా, ఏవో 4 మాయలు చేసి నీ అంతటి ధనుర్ధారి ఇంకెక్కడా లేడని మిడిసి పడకు. నువ్వు చేసిన ఈ విద్యలన్నీ నేను కూడా చెయ్యగలను అని అన్నాడు. కర్ణుడి మాటలకు అర్జునుడికి కోపం తన్నుకొచ్చింది.
కాని దుర్యోధనుడికి మాత్రం అర్జునుడిని ఎదిరించి నిలబడగల వీరుడు దొరికాడు అని అతని ముఖంపై ఆనందం వెల్లివిరిసింది. కర్ణుడి అస్త్ర ప్రదర్శనకు ద్రోణుడు అనుమతిచ్చాడు. దానితో అర్జునుడు చేసిన ప్రతి విద్యను కర్ణుడు కూడా చేసి చూపించాడు. అది చూసిన దుర్యోధనుడు తన తమ్ముళ్లతో సహా కర్ణుడి దగ్గరకు వెళ్లి కర్ణుడిని ఎన్నో విధాలుగా ప్రశంసించి, మా అదృష్టం వల్లనే నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చావు. ఇప్పటి నుంచి నువ్వు మాకు మిత్రుడవు. నీకు ఏం కావాలన్నా కోరుకో, ఇస్తాము అని అన్నాడు. దానికి కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యాలనేదే నా కోరిక అని చెప్పాడు. కాని అర్జునుడు దానికి అడ్డు చెబుతూ, ఇది కురువంశ రాజకుమారుల విద్యా ప్రదర్శన, నిన్ను ఎవరో ఆహ్వానించారు అని అన్నాడు. దానికి కర్ణుడు, ఇది వీరులందరికీ చెందిన విద్యా ప్రదర్శన, ఇక్కడికి రావడానికి ఎవరి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. వీరులెవరైనా సరే ఇక్కడికి రావచ్చు అని అన్నాడు. దానికి దుర్యోధనుడు సంతోషించి కర్ణుడికి అర్జునుడికి ద్వంద్వ యుద్ధం ఏర్పాటు చేశాడు. అర్జునుడు కూడా కర్ణుడితో తలపడటానికి సిద్ధపడ్డాడు. ఇద్దరి మధ్య పోరు మొదలయ్యింది. చిత్ర విచిత్ర అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ అరివీర భయంకరులై ఇద్దరు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. వారు ప్రయోగిస్తున్న బాణ పరంపర ఆకాశంలోని సూర్యకిరణాలను తలపిస్తూ సభను ముంచెత్తాయి. కౌరవులందరూ కర్ణుడి పక్కకు వెళ్లి కర్ణుడి అస్త్ర నైపుణ్యాన్ని పరిశీలించి అభినందిస్తున్నారు. భీష్ముడు, విదురుడు వంటి కురు పెద్దలు అర్జునుడి పక్కకు వెళ్లి అర్జునుడి ప్రావీణ్యాన్ని ప్రశంసించి ప్రోత్సహిస్తున్నారు. వారిద్దరి పోరాటాన్ని చూస్తూ ప్రజలందరూ జయ జయధ్వానాలతో కోలాహలం చేస్తున్నారు. ఇంతలో కర్ణుడు అర్జునుడి మీదకు పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో అర్జునుడి చుట్టూ నల్లటి మబ్బులు ఏర్పడి అర్జునుడు కనబడకుండా పోయాడు. అది చూసి కుంతీదేవి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే విదురుడు పాదచారుల ద్వారా కుంతీదేవిని సేదతీర్చాడు. ఇంతలో అర్జునుడు వ్యాయస్త్రాన్ని ప్రయోగించి ఆ నల్లటి మబ్బులను చెదరగొట్టాడు. ఆ దృశ్యాన్ని విదురుడు కుంతీదేవికి చూపించి సంతోషం కలిగించాడు. కృపాచార్యుడి ద్వంద్వ యుద్ధ ధర్మ రహస్యవేత్త, క్షణక్షణానికి తీవ్రమై పెరిగిపోతున్న కర్ణార్జునుల దారుణ సంగ్రామ ధోరణి పరిశీలించి మెరుపు వేగంతో వారిద్దరి మధ్య చేరి గంభీర స్వరంతో కర్ణుడి వైపు చూస్తూ, కర్ణ, అర్జునుడు కురువంశ వర్ధనుడు, కుంతి పాండురాజుల కుమారుడు. మరి నువ్వు కూడా నీ వంశ ఖ్యాతిని తల్లిదండ్రులెవరో మాకందరికీ వెల్లడించు. నీవు అన్ని విధాలా అర్జునుడితో తులతూగినట్లయితే తరువాత తిరిగి అర్జునుడితో తలపడు అని అన్నాడు. దానికి సమాధానం చెప్పలేక కర్ణుడు నిస్సహాయంగా తలవంచుకున్నాడు. అది విని కర్ణుడి వెనకనున్న దుర్యోధనుడు రోషావేశంతో ముందుకు వచ్చి కృపాచార్యుడి వైపు చూస్తూ, గురువర్య, కులము శౌర్యము అధిక సేన కలిగిన వాడు రాజుగా పిలువబడతాడు. మీ అభ్యంతరమల్లా కర్ణుడు రాజు కాదనేదే. అయితే ఇప్పుడే ఈ క్షణమే కర్ణుడిని కురు రాజ్యాలలో అత్యంత సంపన్న రాజ్యమైన అంగరాజ్యానికి రాజుని చేస్తున్నాను అని చెప్పి పాదచారుల ద్వారా బంగారు సింహాసనాన్ని తెప్పించి కర్ణుడిని దానిపై కూర్చోబెట్టి పాలతో అభిషేకించి వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని అతని తలపై మోపి రాజ్య ప్రజలందరూ చూస్తుండగా కురువంశ పెద్దల సమక్షంలో పురోహితుల వేద మంత్రాల సాక్షిగా కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. దుర్యోధనుడు చూపిన ఆదరణకు కర్ణుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సింహాసనం మీద నుంచి పైకి లేచి దుర్యోధనుడి వైపు కృతజ్ఞతతో చూస్తూ, రాకుమారా, మీతో అనువంతైన సంబంధం లేని నన్ను ఒక రాజ్యానికి రాజును చేసి గౌరవం కల్పించారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను అని అన్నాడు. దానికి దుర్యోధనుడు, నాకు నీ మైత్రి తప్ప మరేమీ వద్దు, నాతో స్నేహం చెయ్యి అని కోరాడు. దానికి కర్ణుడు ఆనందంతో దుర్యోధనుడి వైపు చూస్తూ, ఇప్పటి నుంచి నా శక్తి సామర్థ్యాలను, నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను. మీరిచ్చే ప్రతి ఆదేశాన్ని ఎదురు చెప్పకుండా పాటిస్తాను. మంచి చెడులలోనూ కష్ట సుఖాలలోనూ మీకు తోడుగా ఉంటాను. నా ప్రాణం పోయేంత వరకు మీకు కవచమై మీ ముందు రక్షణగా నిలబడతాను అని వాగ్దానం చేశాడు. కర్ణుడి మాటలకు దుర్యోధనుడు ఆనందంతో ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఇదంతా తెలుసుకుని కర్ణుడి తండ్రి అతిరథుడు అక్కడికి వచ్చాడు. తండ్రి రాకను గమనించిన కర్ణుడు వినయంగా తండ్రికి ప్రణామం చేశాడు. అది చూసిన భీముడు కర్ణుడు సూతపుత్రుడని గ్రహించి కర్ణుడి వైపు చూస్తూ అవహేళనగా అంటూ నవ్వి, సూతపుత్రుడివైన నీవు రథం నడుపుకోక నీకు అర్జునుడితో పోటీ ఏంటి? అదీగాక క్షత్రియులు అనుభవించదగ్గ అంగరాజ్యానికి నీవు అర్హుడవు కాదు
అని అన్నాడు. దానికి కర్ణుడు సమాధానం చెప్పక బాధతో తల వంచుకొని నిలబడి ఉండిపోయాడు. అప్పుడు దుర్యోధనుడు ఆక్రోశంగా భీముడి వైపు చూస్తూ, భీమా, నీవు ఈ విధంగా మాట్లాడటం భావ్యమా? నదులు పర్వతాలు ఎక్కడ పుట్టాయని ఎవరైనా అడుగుతారా? ఇంతటి తేజోశాలి సూతకులంలో పుడతాడా? దేవేంద్రుడి వజ్రాయుధం దదీచి మహర్షి వెన్నెముక నుంచి ఆవిర్భవించలేదా? పరమశివుడి కుమారుడు రెల్లు పొదలలో జన్మించలేదా? ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణులకు పుట్టలేదా? మన గురువు ద్రోణాచార్యుడు మట్టి కుండలో జన్మించలేదా? అంతవరకు ఎందుకు? మీ పుట్టుకలు ఎలాంటివో తెలియదా? కాబట్టి రాజ్యార్హతకు కర్ణుడి పుట్టుకతో పనిలేదు. కర్ణుడు సహజ కవచకుండల మండితుడు, దివ్య లక్షణ తేజో సంపన్నుడు. మహాపురుషులకు తప్ప సామాన్యులకు ఇటువంటి దివ్య చిహ్నాలు ఎక్కడివి? అపార భుజబల శక్తి చేత కర్ణుడు ఈ అంగరాజ్యాన్ని మాత్రమే కాదు, సమస్త భూమండలాన్ని పరిపాలించడానికి అర్హత ఉన్న జగదేక వీరుడు అని చెప్పి సూర్యాస్తమయం కావడంతో రథం పైకెక్కి కర్ణుడితో తన తమ్ముళ్లను తీసుకుని రంగస్థల ద్వారం నుంచి బయటకు వెళ్లిపోయాడు. కర్ణుడి కవచకుండలాలను సూర్య తేజస్సును చూసి కుంతీదేవి అతడు నా పుత్రుడే అని గ్రహించింది. కాని ఆ విషయం బయట పెట్టలేక ఇన్నాళ్లకు తన పుత్రుడికి రాజ్యం దక్కిందని ఆనందించింది. అయితే ఇంతలోనే తన పుత్రులు ఒకరికొకరు శత్రువులయ్యారని గ్రహించి బాధపడింది కూడా. ఆ రోజు రాత్రి కొన్ని కోట్ల దీపాల కాంతుల వెలుగుల మధ్య కర్ణుడు తన రథంపై వాటిని మించిన కాంతితో ప్రకాశిస్తూ దుర్యోధనుడితో కలిసి రాజభవనానికి చేరుకున్నాడు. చాలామంది దుర్యోధనుడు కర్ణుడి శక్తి సామర్థ్యాలను కవచకుండలాలను చూసి తన లాభం కోసం మాత్రమే అతనితో స్నేహం చేశాడు అని అంటారు. కర్ణుడు కూడా అర్జునుడిపై పగ సాధించడానికి దుర్యోధనుడితో జతకట్టాడు అని కూడా అంటారు. అది నిజమే కావచ్చు. కాని తరువాత కాలంలో వారిద్దరి మధ్య స్నేహం నిజమైన ప్రాణ స్నేహంగా మారుతుంది. ఎందుకంటే పాండవులను లక్క ఇంట్లో పెట్టి దహనం చేసినప్పుడు లోకమంతా పాండవులు చనిపోయారు అనుకుంటుంది. నిజానికి అప్పుడు దుర్యోధనుడికి కర్ణుడితో అవసరం తీరిపోతుంది. కాని దుర్యోధనుడు కర్ణుడిని విడిచిపెట్టలేదు. రాజ్యం వెనక్కి తీసుకుని పొమ్మని అననూ లేదు. తన దగ్గరే పెట్టుకుని గౌరవించాడు. కర్ణుడు కూడా కుంతీదేవి తన తెల్లని, పాండవులు తన సోదరులని తెలిసినా దుర్యోధనుడిని విడిచిపెట్టలేదు. తన ప్రాణం పోయేంత వరకు దుర్యోధనుడి పక్షానే నిలబడ్డాడు. అందుకనే అంటారు, జీవితంలో కృష్ణ కర్ణుల వంటి ఇద్దరు స్నేహితులు ఉండాలి అని. ఒకరు ఎప్పుడూ మన వెంటే ఉండి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. ఇంకొకరు మనం చెడు మార్గంలో ఉన్నా మనల్ని విడిచిపెట్టక తోడుగా నిలుస్తారు అని. ఆ మరుసటి రోజు ఉదయం ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ ఓ చోట సమావేశపరిచి వారందరి వైపు చూస్తూ, రాకుమారులారా, మీ విద్యాభ్యాసం పూర్తయింది. నేను మీకు అపార జ్ఞానాన్ని, అత్యంత శక్తివంతమైన అస్త్ర శస్త్రాలను ప్రసాదించి మిమ్మల్ని ఈ విశ్వంలోనే గొప్ప వీరులుగా తీర్చిదిద్దాను. కాని గురుదక్షిణ చెల్లించకుండా నేర్పిన విద్య సంపూర్ణం కాదు అని అన్నాడు. అది విన్న రాకుమారులందరూ వినయంగా గురువుకి నమస్కరించి, మీ కోరిక ఏమిటో చెప్పండి గురుదేవా, తీరుస్తాము అని అన్నారు. అది విన్న ద్రోణుడికి గతంలో ద్రుపదుడు పేదరికం కారణంగా తనని అవమానించిన సంఘటన గుర్తుకు వచ్చింది. వెంటనే ద్రోణుడు తను కూర్చున్న ఆసనం మీద నుంచి పైకి లేచి నిప్పులు కక్కుతున్న కళ్లతో రాకుమారుల వైపు చూస్తూ గంభీర స్వరంతో, మహావీరులారా, ఐశ్వర్య మదంతో కన్నుమిన్ను గానక ఆనాడు నన్ను అనేక విధాలుగా దుర్భాషలాడి అవమానించిన ఆ పాంచాలాధీశుడు ద్రుపదుడి గర్వం అణచి బంధించి నా వద్దకు తీసుకురండి. అదే మీరు నాకిస్తున్న గురుదక్షిణ అని అన్నాడు. ద్రోణుడి ఆజ్ఞతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పాండవులు, కౌరవులు వారి శస్త్రాస్త్రాలను చేతబట్టి దిక్కులు పిక్కటిల్లేలా మర్జించి ఈ క్షణమే ఆ పాంచాలరాజు ద్రుపదుడి గర్వం అణిచి బంధించి తెచ్చి గురుదేవుని కాళ్ల ముందు పడేద్దాం అని చెప్పి మహాప్రతిజ్ఞను స్వీకరించి ద్రుపదుడిపై యుద్ధానికి సిద్ధపడ్డారు. అయితే ముందుగా కౌరవులు వారి రథాలను అధిష్ఠించి అశ్వ గజ దళాలతో అసంఖ్యాకమైన సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్లి పాంచాల రాజ్య రాజధానిని చుట్టుముట్టారు. ఇక్కడ ఓ చిన్న విషయం. ఈ సమయంలో కర్ణుడు పరశురాముడి దగ్గర విద్యాభ్యాసానికి వెళ్లాడు. అందువల్లే ద్రుపదుడితో యుద్ధానికి కర్ణుడు వెళ్ళడు. కాని పాండవులు మాత్రం ద్రోణుడి రథాన్ని అనుసరిస్తూ పాంచాలానికి వెళ్తున్నారు.
ఇంతలో అర్జునుడు తన రథాన్ని కొద్దిగా ముందుకు పోనిచ్చి గురువుగారి పక్కన వెళ్లి, గురుదేవా, కౌరవులు పాంచాల రాజ్య ముఖ్య నగరాన్ని చుట్టుముట్టారు. కాని ద్రుపదుడు మీ బాల్య స్నేహితుడు. మీరు విద్య నేర్చిన చోటే అతడు కూడా ధనుర్విద్యను అభ్యసించాడు. మహాపరాక్రమశాలి. కౌరవులు వారి అల్పాల్పమైన భుజ పరాక్రమాలతో ఆ పాంచాల సార్వభౌముడిని నిర్బంధించగలరా అని అడిగాడు. అయితే ఇంతలో వారి రథాలు పాంచాల రాజధానిని సమీపించాయి. కాని అప్పటికే గాంధారి పుత్రులైన దుర్యోధనుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు ద్రుపద సైనికులతో యుద్ధం చెయ్యడం ప్రారంభించారు. వెంటనే పాంచాల రాజ్య సైనికులు ద్రుపదుని సభలోకి ప్రవేశించి, మహారాజా, హస్తినాపుర రాకుమారులు మన రాజ్యంపై దండెత్తి వచ్చారు అని జరిగిన విషయమంతా చెప్పారు. అది విని మండిపడ్డ ద్రుపదుడు వెంటనే తన సింహాసనంపై నుంచి పైకి లేచి, సేనాధిపతి, వెంటనే మన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చెయ్యండి. ఈ రోజు హస్తినాపురికి పాంచాల పౌష్యాన్ని పరిచయం చేద్దాం అని చెప్పి అశ్వగజ రథ దళాలను తీసుకుని అపార సైన్యంతో రథంపై రంగభూమిలోకి ప్రవేశించి ద్రుపదుడు కౌరవ సైన్యాన్ని తునాతునకలు చెయ్యడం ప్రారంభించాడు. కొండపై పడుతున్న వర్షపు చినుకుల్లా తన బాణ సమూహంతో కౌరవ సైన్యాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. పాంచాల సైనికులు కత్తి, డాలు పట్టుకొని కౌరవ సైన్యంపై విరుచుకుపడి రంగభూమిలో వీరవిహారం చేస్తున్నారు. దానికి కౌరవులు ఏమాత్రం భయపడక ద్రుపదుడి అస్త్రాలను నిర్వీర్యం చేస్తూ ఎన్నో నిశిత శస్త్రాలను, పదునైన బాణాలను కుప్పలు కుప్పలుగా సంధిస్తున్నారు. కౌరవ సైన్యం కూడా విజృంభించి ఇంతకు ముందు కన్నా అత్యధిక పరాక్రమంతో యుద్ధం కొనసాగిస్తున్నారు. దానితో ద్రుపదుడు ఇక ఉపేక్షించి లాభం లేదు అనుకొని అత్యంత శక్తివంతమైన అస్త్రాలతో దుర్యోధన, దుశ్శాసన, వికర్ణుల ధనస్సులు విరగ్గొట్టి వాడి బాణాలను నిప్పు కణాలుగా వదులుతూ కౌరవ సైన్యాన్ని కకలావికలు చేశాడు. ద్రుపద నరేషుని విక్రమ విజృంభణతో కౌరవ సైన్యం ప్రాణభయంతో వెనుకకు పరుగులు తీసింది. దానితో అర్జునుడు తన రథాన్ని కొంచెం ముందుకు పోనిచ్చి భయంతో వెనక్కి పారిపోతున్న సైన్యాన్ని వారిస్తూ, మహాసేన, భయపడకండి, మీకు ఎటువంటి హాని కలగనివ్వను. కనురెప్ప కాలంలో ఆ ద్రుపదుని జయించి వాడి పెడరెక్కలు విరిచి బంధించి తీసుకువస్తాను. ఎక్కడి వారు అక్కడే ఆగిపోండి అని ఆదేశించి ముందుగా గురువు ద్రోణుడికి, సోదరుడు యుధిష్ఠరుడికి ప్రణామం చేసి ధనస్సు చేతబట్టుకొని రథం పైకెక్కి ద్రుపదుడితో యుద్ధానికి బయలుదేరాడు అర్జునుడు. అయితే భీమసేనుడు అర్జునుడి రథానికి ముందు నిలబడి ఏదో చీమల గుంపుని చెదరగొట్టినట్లుగా తన భుజబల పరాక్రమంతో మదించిన ఏనుగులా పాంచాల సైన్యాన్ని ఏరిపారేస్తున్నాడు. తన గదను పట్టుకొని పిడుగుల వంటి దెబ్బలతో ఏనుగుల తలలను బద్దలు కొడుతున్నాడు. అది చూసి శత్రు సైనికుల హృదయాలు భయంతో కంపించిపోతున్నాయి. నకుల, సహదేవులు అర్జునుడి రథచక్ర రక్షకులుగా నిలబడి అరివీర భయంకరులై రణభూమిలో వీరవిహారం చేస్తున్నారు. ఇక అర్జునుడు సామాన్య సైనికులను బాధించడం ఇష్టం లేక ఉప్పొంగిన సముద్రం దానికి అడ్డు వచ్చిన వాటినల్లా తన్నుకుపోయినట్లుగా అర్జునుడు తన బాణ పరంపరతో పాంచాల సైన్యాన్ని దూరంగా తరిమికొడుతున్నాడు. పదునైన బాణాలను కుంపాలు కుంపాలుగా సంధించి ద్రుపదుడి అశ్వ రథ దళాలను నామరూపాలు లేకుండా నాశనం చేశాడు. తరువాత తన దివ్యాస్త్రాలను ప్రయోగించి ద్రుపదుడికి రక్షణగా ఉన్న గజాధిపతులను, రక్షక సైనిక దళాలను ఒక్కొక్కటిగా తునాతునకలు చేశాడు. దానితో ద్రుపదుని సోదరుడైన సత్యజితుడు అడ్డుగా ఉన్న సైన్యాన్ని దాటుకొని ముందుకి వచ్చి 100 పదునైన బాణాలను ఒక్కసారిగా అర్జునుడి శరీరంపై సంధించాడు. కాని అర్జునుడు ఆ బాణాలను మధ్యలోనే తుంచి ఒకే బాణంతో సత్యజితుడి ధనస్సుని విరగ్గొట్టాడు. అది చూసిన ద్రుపదుడు కొదమసింహంలా అర్జునుడిపై విరుచుకుపడి అర్జునుడితో ఘోర సంగ్రామం ప్రారంభించాడు. నిరంతర బాణ ప్రయోగం చేస్తూ తన ధనస్సును ఒక చక్రంలా తిప్పుతూ శత్రు భీకరుడై కాలయముడిలా విజృంభించాడు. ద్రుపదుడికి, అర్జునుడికి జరుగుతున్న భువన భయంకర యుద్ధ పద్ధతిని సైనికులందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు. ఇంతలో ద్రుపదుడు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించి అర్జునుడి ధనస్సును 2 భాగాలుగా ఖండించి దిక్కులు బీతిల్లే విధంగా భయంకర మర్జన చేశాడు. కాని దానికి అర్జునుడు ఏమాత్రం భయపడక విరిగిన ధనస్సును పక్కకు విసిరి ద్రుపదుడి రథంపైకి దూకి అసహాయసూరుడైన ద్రుపదుడి చేతులను వెనక్కు విరిచి నిర్బంధించాడు. దానితో ద్రుపద సైన్యాలలో హాహాకారాలు చెలరేగి రంగభూమి అంతటా ప్రతిధ్వనించాయి. తరువాత ద్రుపదుడిని అర్జునుడు తన రథచక్రం యొక్క పైభాగంపై తాళ్లతో కట్టి బంధించి తీసుకువెళ్లి ద్రోణుడి పాదాల ముందు పడవేసి వినయంగా, గురువుకి
గురుదక్షిణ చెల్లించాడు. ఓడిపోయి నిస్సహాయంగా తన ముందు నేలపై పడి ఉన్న ద్రుపదుడి వైపు చూస్తూ ద్రోణుడు పెద్దగా అంటూ నవ్వి, ఏమిటి పాంచాల సార్వభౌమ, ఇలా నేల మీద పడి ఉన్నారే? మీ గర్వం అణిగి ఇప్పటికైనా మేము ఎవరో గుర్తుకు వచ్చామా అని అపహాస్యం చేసి అనేక విధాల మాటలతో అవమానించి అతడి కట్టు విడిపించి వదిలేశాడు. కాని ద్రోణుడు ద్రుపదుడికి ఏమాత్రం హాని కలిగించలేదు. అయితే ద్రుపదుడు మాత్రం తన ఈ ఓటమికి ద్రోణుడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని మనసులో పగను పెంచుకున్నాడు. ఈ విధంగా అర్జునుడు ద్రుపదుడిని జయించి ద్రోణుడికి గురుదక్షిణ చెల్లి. అయితే కర్ణుడిని దుర్యోధనుడు అంగరాజ్యానికి రాజును చేసిన తరువాత పరశురామ ప్రభు మహేంద్రగిరి పర్వతంపై ఉన్నాడని తెలుసుకొని బ్రహ్మాస్త్రాన్ని పొందడం కోసం కర్ణుడు తన రథంపై పరశురాముడి దగ్గరకు బయలుదేరాడు. కర్ణుడు మహేంద్రగిరి పర్వతంపైకి చేరుకోగానే అక్కడ తన కంటికి పులి చర్మాన్ని నడుముకి కట్టుకొని గండ్రగొడ్డలిని వీపుకు తగిలించుకొని వజ్రం కన్నా దృఢమైన శరీరంతో ఒక బండరాతిపై కూర్చుని తపస్సు చేస్తూ పరశురాముడు కనిపించాడు. వెంటనే కర్ణుడు తన రథంపై నుంచి కిందికి దిగి నడుచుకుంటూ పరశురాముడి దగ్గరకు వెళ్లి వినయంగా ఆయనకు ప్రణామం చేశాడు. వెంటనే పరశురాముడు తన కనులు తెరచి తన ముందు నిలబడి ఉన్న కర్ణుడి వైపు చూస్తూ, ఎవరు పుత్రా నీవు? ఏం విషయమై నా వద్దకు వచ్చావు అని అడిగాడు. దానికి కర్ణుడు, నేను కర్ణుడను అని చెప్పి తాను ఒక సూతుడను అని చెబితే ఎక్కడ పరశురాముడు తనకు విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడోనని భావించి, నేను బ్రాహ్మణుణ్ణి, మీ వద్ద ధనుర్విద్యను అభ్యసించడం కోసం వచ్చాను ప్రభు అని అన్నాడు. కర్ణుడి మాటలు విన్న పరశురాముడు మొదట అతనికి ధనుర్విద్య నేర్పించడానికి నిరాకరించాడు. అయితే కర్ణుడి పట్టుదల ధనుర్విద్య నేర్చుకోవాలనే అతని దృఢ నిశ్చయాన్ని చూసి పరశురాముడు కర్ణుడిని తన శిష్యుడిగా స్వీకరించాడు. అప్పటినుంచి కర్ణుడు అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుని సేవిస్తూ అతి కొద్ది కాలంలోనే పరశురాముడికి ప్రియ శిష్యుడిగా మారాడు. పరశురాముడి అనుగ్రహంతో కర్ణుడు ఎన్నో అత్యంత శక్తివంతమైన అస్త్రశస్త్రాలను, తిరుగులేని భార్గవాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇలా ఒకసారి కర్ణుడు తన ధనుర్విద్యను సాధన చేస్తున్న సమయంలో తన ధనస్సు నుంచి వెలువడిన ఒక బాణం పొరబాటున దాని దిశను మార్చుకొని ఒక వేద పండితుడి ఇంటి ముందు కట్టి ఉన్న గోవుకు తగిలి ఆ గోవు విలవిలలాడుతూ నేల మీద పడి చనిపోయింది. ఆ గోవు అరుపులు విని ఇంటిలో నుండి బయటకు వచ్చిన ఆ వేద పండితుడు చనిపోయి నేల మీద పడి ఉన్న గోవుని చూసి బాధపడుతూ ఎదురుగా ధనుర్బాణాలను పట్టుకొని నిలబడి ఉన్న కర్ణుడి వైపు కోపంగా చూస్తూ, నువ్వు వేసిన బాణం తగిలి ఎలాగైతే నా గోవు చిత్రవద అనుభవిస్తూ చనిపోయిందో అలాగే నువ్వు యుద్ధం చేస్తున్న సమయంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోయి అయిన వాళ్ళెవరూ తోడులేక బిక్కుబిక్కుమంటూ నిస్సహాయ స్థితిలో మరణిస్తావు అని శపించాడు. వెంటనే కర్ణుడు ఆ పండితుని వైపు చూస్తూ, మహాత్మా, నేను ఇది కావాలని చేసిన పని కాదు, నన్ను క్షమించి మీరిచ్చిన శాపాన్ని వెనక్కు తీసుకోండి. మీకు ఈ గోవుకు బదులుగా 1000 గోవులను 1,00,000 స్వర్ణ ముద్రికలను ఇస్తాను అని ఎన్నో విధాలుగా ప్రాధేయపడ్డాడు. కాని కర్ణుడి మాటలకు ఆ పండితుడి మనస్సు కరుగలేదు. తన శాపాన్ని వెనక్కు తీసుకోలేదు. దానితో కర్ణుడు దుఃఖించిన మనసుతో తిరిగి వెనక్కు వెళ్లిపోయాడు. పరశురాముడి దగ్గర కర్ణుడి విద్యాభ్యాసం పూర్తి కావచ్చింది. అయితే ఒకసారి విద్యాభ్యాస సమయంలో అలసట కారణంగా పరశురాముడు కర్ణుడితో, పుత్రా, కర్ణ, కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి అభ్యాసం ప్రారంభిద్దాం అని చెప్పి ఓ చెట్టు క్రింద నేల మీద తన తల పెట్టి పడుకోబోతుంటే అది చూసిన కర్ణుడు ఆయనతో వినయంగా, గురుదేవా, నా ఒడిలో తలపెట్టుకుని విశ్రమించండి అని అన్నాడు. దానితో కర్ణుడు చెప్పినట్టుగానే పరశురాముడు కర్ణుడి తొడపై తన తలను పెట్టి పడుకున్నాడు. అయితే ఇంతలో ఒక భయంకరమైన కీటకం ఒకటి కర్ణుడి తొడ కిందకు చేరి అతని తొడను ముక్కలు ముక్కలుగా పీకుతూ తొడకు రంధ్రం చెయ్యడం మొదలుపెట్టింది. కాని గురువుగారి నిద్రకు భంగం కలగకూడదని భావించి ఎంత నొప్పి వస్తున్నా కర్ణుడు ఆ నొప్పిని అలాగే భరించాడు. అయితే ఆ కీటకం విపరీతంగా కొరకడంతో కర్ణుడి తొడ నుంచి రక్తం ప్రవహించి ఆ రక్తం నేలపై పారి పరశురాముడి తలను తాకింది. దానితో పరశురాముడికి మెలకువ వచ్చి పైకి లేచి చూశాడు. పరశురాముడి చూపులతో ఆ కీటకానికి శాప విమోచనం కలిగి ఒక రాక్షస రూపాన్ని ధరించి పరశురాముడికి ప్రణామం చేసి, ధన్యుడను మహాత్మా, నేను గ్రస్తుడు అనే రాక్షసుడిని. పూర్వం భృగమహర్షి భార్యను అపహరించి ఆయన శాపానికి గురై ఇలా కీటకంగా మారాను.
నేడు అమృత సమానమైన మీ పవిత్ర వీక్షణలతో నాకు శాప విమోచనం కలిగింది ప్రభు అని చెప్పి ఆ రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత పరశురాముడు కర్ణుడి వైపు, అతడి తొడకు అయిన గాయం వైపు చూసి, కర్ణ, నిజం చెప్పు, ఎవరు నీవు? ఇప్పుడు నీవు చూపిన ఓర్పు సహనం బ్రాహ్మణులకు తగినది కాదు. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. దానికి కర్ణుడు, నేను సుతపుత్రుడను అని సమాధానమిచ్చాడు. కర్ణుడి సమాధానానికి పరశురాముడి కంట్లో నిప్పులు కురిశాయి. మహావేశంతో కర్ణుడి వైపు చూస్తూ, నువ్వు నాతో బ్రాహ్మణుడు అని చెప్పి నన్ను నమ్మించి మోసం చేసి నా దగ్గర అస్త్ర విద్య నేర్చుకున్నావు. నన్ను మోసం చేసి నా దగ్గర నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోతుంది అని కర్ణుడిని శపించాడు. అప్పుడు కర్ణుడు పరశురాముడితో వినయంగా, గురుదేవా, నేను ధనుర్విద్య నేర్చుకోవాలి అన్న కోరికతో మీకు అబద్ధం చెప్పానే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యడం నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. కర్ణుడి మాటలు విన్న పరశురాముడికి కర్ణుడు తనపై చూపిన భక్తి శ్రద్ధలు, సేవాభావం గుర్తుకు వచ్చి ఆయనలోని కోపం చల్లారింది. ఓదార్పు కళ్ళతో కర్ణుడి వైపు చూస్తూ, పుత్రా, కర్ణ, నేను నీకిచ్చిన శాపం తిరుగులేనిది. నేను దానిని వెనక్కు తీసుకోలేను. కాని ఈ శాపం నీ జీవితంలోని సంకట సమయంలో మాత్రమే ఫలిస్తుంది అని చెప్పి తన చెయ్యి పైకెత్తి ఒక మంత్రాన్ని స్మరించాడు. ఆ మంత్రం స్మరించగానే పరశురాముడి చేతిలో ఒక దివ్య ధనస్సు ప్రత్యక్షమయ్యింది. ఆ ధనస్సును పరశురాముడు కర్ణుడికి ఇస్తూ, కర్ణ, ఇది విజయధనస్సు. ఇది ఎవరి చేతిలో ఉంటే వారికి విజయమే తప్ప పరాజయం ఉండదు. తీసుకోపుత్రా అంటూ కర్ణుడికి పరశురాముడు విజయధనస్సును అందించాడు. కర్ణుడు విజయధనస్సుని స్వీకరించి అక్కడి నుంచి తిరిగి హస్తినాపురానికి చేరుకున్నాడు. హస్తినాపురిలో ధర్మరాజుకి యువరాజ పట్టాభిషేకం జరగడం వల్ల దుర్యోధనుడు అంతులేని దుఃఖంతో తన మందిరంలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. దుర్యోధనుడి మందిరంలోకి ప్రవేశించిన కర్ణుడు అది చూసి వెంటనే దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి, మిత్రమా, నేను పరశురామ ప్రభు వద్ద అపారమైన అస్త్ర విద్యా సంపద పొంది వస్తున్నాను. ఇప్పుడు పాండవులపై యుద్ధాన్ని ప్రకటించు. వారిని ఓడించి నిన్ను ఈ హస్తినాపురానికి రాజుని చేస్తాను అని అన్నాడు. కాని తనకు పరశురాముడు ఇచ్చిన శాపం గురించి మాత్రం నిజాన్ని దాచాడు కర్ణుడు. సరిగ్గా అప్పుడే శకుని దుశ్శాసనుడితో సహా అక్కడకు వచ్చి దుర్యోధనుడితో, మేనల్లుడా, యుద్ధానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతం హస్తినాపురానికి యువరాజు యుధిష్ఠరుడు అనగా ధర్మరాజు. ఇప్పుడు గనుక యుద్ధం జరిగితే భీష్మ, ద్రోణ, కృపాచార్యులు పాండవులకు అండగా నిలుస్తారు. హస్తినాపుర సామంత రాజ్యాలన్నీ పాండవుల పక్షం వహిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకు కావలసింది యుద్ధం కాదు, పథకం. ఉపయోగించాల్సింది శక్తిని కాదు, బుద్ధిని అని చెప్పి దుర్యోధనుడికి శకుని తన పథకాన్ని వివరించి చెప్పాడు. అది విన్న దుర్యోధనుడి ఆనందానికి అవధులు లేవు. ఆ మరుసటి రోజు శకుని పథకంలో భాగంగా దుర్యోధనుడు ఒంటరిగా ధృతరాష్ట్రుడి మందిరానికి వెళ్ళాడు. దుర్యోధనుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు, ఏమిటి పుత్రా ఇలా వచ్చావు అని అడిగాడు. దానికి దుర్యోధనుడు, పితృదేవా, మీరు యుధిష్ఠరుని హస్తినాపురానికి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసినప్పటి నుంచి రాజ్య ప్రజలందరూ యుధిష్ఠరుడి పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టల గురించే మాట్లాడుకుంటున్నారు. మీ గురించి గాని, మహితాత్ములు భీష్ముడి గురించి గాని అణువంతైనా పట్టించుకోవడం లేదు. వారి పొగడ్తలు ముల్లులా మారి నా మనసును చిత్రవద చేస్తున్నాయి. నాకు నిద్రాహారాలు రుచించడం లేదు. ఒక్క క్షణమైనా వృధా చేయక వెంటనే పాండవులను ఎలాగైనా ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా పంపించేయండి అని అన్నాడు. అది విన్న ధృతరాష్ట్రుడు, పుత్రా, దుర్యోధన, నేను సకల వేదాలను, ధర్మశాస్త్రాలను, నీతి శాస్త్రాలను అభ్యసించాను. 1000 ఏనుగుల బలం గలవాడను. కాని చూపు లేనందున స్వయంగా రాజకార్యాలను, బాధ్యతలను నిర్వర్తించలేను. ఆ సమయంలో నా తమ్ముడు పాండురాజు ఆ బాధ్యత స్వీకరించి శత్రువులను నిర్జించి అపార ధనరాశులను తెచ్చి నాకు అంకితం చేసి అత్యంత సేవాభక్తులతో నన్ను పూజించాడు. పైగా యుధిష్ఠరుడు మీ అందరిలోకి పెద్దవాడు. అందువల్లనే తనకి యువరాజు పట్టాభిషేకం చేశాను. అలాంటిది నేను పాండవులను ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి బయటకు పంపగలను? ఇది ఏమి ధర్మం? కురుపెద్దలెవ్వరూ దీనిని సహించరు అని చెప్పి దుర్యోధనుడు అడిగిన దానికి ధృతరాష్ట్రుడు నిరాకరించాడు. అప్పుడు దుర్యోధనుడు, పితృదేవా, హస్తినాపురానికి యుధిష్ఠరుడు రాజైతే తన వంశమే రాజ్య పరిపాలన చేస్తుంది. నేను, నా సోదరులు జీవితాంతం వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి అతి నీచమైన జీవితం అనుభవించాలి. అంతకంటే మరణించడం మేలు.
కాబట్టి నేను చెప్పింది చెయ్యండి. కొంతకాలం పాండవులను వారణావర్తనానికి పంపండి. ఈలోపు నేను దాన ధర్మాలతో సత్కార్యాలతో ప్రజలను సేవించి వారి మనస్సులను గెలుచుకుంటాను. ప్రజలు నన్నే ఈ రాజ్యానికి యువరాజుగా స్వీకరించేలా చేస్తాను. అప్పుడు తిరిగి పాండవులను హస్తినాపురానికి ఆహ్వానించండి అని ప్రాధేయపడ్డాడు. దానికి ధృతరాష్ట్రుడు మొదట నిరాకరించినా కన్న కొడుకు పడుతున్న బాధను చూడలేక దుర్యోధనుడు చెప్పిన దానికి అంగీకరించాడు. ఆ తరువాత దుర్యోధనుడు హస్తినాపుర రాజా మంత్రులందరినీ రహస్యంగా ఓ చోట సమావేశపరిచి వారి వైపు చూస్తూ, మహామంత్రులారా, మీరందరూ పాండవులకు వారణావర్తం యొక్క అందచందాలను అపూర్వ విశేష సౌందర్యాలను తెలియజేస్తూ వారికి ఆ ప్రదేశంపై అంతులేని ఆసక్తిని కలిగించాలి. మీ మాటలు విని వారు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వారణావర్తనానికి వెళ్ళిపోవాలి. అలా జరిగేలా మీరే చూడాలి అని వారిని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత నుంచి మంత్రులందరూ రాజసభలో ఏ ప్రస్తావన మొదలైనా దానిని వారణావర్తంతో ముడివేసి ఆ ప్రదేశంలోని అద్భుత ఉద్యానవనాలు, ప్రకృతి సౌందర్యాల గురించి గొప్పగా చెబుతూ అది ఒక భూలోక స్వర్గమంటూ పాండవుల ముందు మాట్లాడేవారు. దానితో పాండవులకు కొద్ది కొద్దిగా వారణావర్తంపై అమితమైన ఆసక్తి ఏర్పడింది. మరోవైపు దుర్యోధన, దుశ్శాసన, శకునులు ధృతరాష్ట్రుని మెదడులో గూడు కట్టుకుని మరీ పాండవులను వారణావర్తనానికి పంపమని ప్రేరేపిస్తున్నారు. దానితో ఓ రోజు సభలో ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో, పుత్రా యుధిష్ఠరా, నీకు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి మీ 5 సోదరులు ఎన్నో యుద్ధాలు చేసి మీ భుజబల పరాక్రమాలతో శత్రురాజ్యాలన్నింటినీ రూపుమాపి ఈ హస్తినాపుర రాజ్య వైభవాన్ని ఎన్నో రెట్లు పెంపొందించారు. కాబట్టి కొంతకాలం మీకు విశ్రాంతి కలిగించాలని కోరుకుంటున్నాను. నువ్వు నీ సోదరులు కుంతీదేవిని తీసుకుని కొంతకాలం వారణావర్తనానికి విహారానికి వెళ్లి ఆనందంగా గడిపి తిరిగి హస్తినాపురానికి వచ్చి బాధ్యతలు స్వీకరించండి అని అన్నాడు. ధర్మరాజుకి ధృతరాష్ట్రుని యొక్క ఆంతర్యం అర్థం కాలేదు. కాని ధృతరాష్ట్రుని మాట కాదనలేక దానికి అంగీకరించాడు. ఈ విషయం తెలిసి తన పథకం ఫలించినందుకు దుర్యోధనుడు ఎంతగానో సంతోషించాడు. తనకు ఎంతో ఆప్తుడైన పురోచనుడు అనే మంత్రిని అతి రహస్యంగా కలిసి అతడితో, పురోచన, పాండవులు వారణావర్తనానికి ప్రయాణమవుతున్నారు. నువ్వు అతి శీఘ్రంగా నీ రథాన్ని అధిరోహించి వారికంటే ముందు అక్కడికి చేరుకొని ఒక శస్త్రశాల, మరికొన్ని విచిత్ర భవనాలను ఉద్భవింపచెయ్యాలి. అంతేకాదు లక్క, సాలవృక్ష రసము, నెయ్యి, వివిధ తైలాలతో ఆయుధగారానికి దగ్గరగా అత్యంత మనోహరమైన భవనాన్ని ఒకటి నిర్మించాలి. ఆ తరువాత పాండవులను అందులో ప్రవేశపెట్టి ఒకరోజు రాత్రి సమయాన ఆ లక్క ఇంటికి నిప్పు అంటించి ఆ పాండవులను పరలోకానికి సాగనంపాలి. ఇదంతా నువ్వు ఎటువంటి ఆటంకం కలగకుండా చేస్తే నేను ఈ ధరణి మండలమంతటికీ ఏకైక చక్రవర్తిని అవుతాను. నీ జీవితాంతం నీకు ఎటువంటి లోటు లేకుండా సకల భోగాలను అందిస్తాను అని అన్నాడు. దుర్యోధనుడి ఆజ్ఞతో పురోచనుడు ఒక్క క్షణం ఆలస్యం చేయక వెంటనే వారణావర్తనానికి చేరుకుని లక్కగృహము తదితర భవనాలు అతి త్వరగా నిర్మింపజేశాడు. ఒక శుభముహూర్తాన యుధిష్ఠరుడు తన సహోదరులు, తల్లి కుంతీదేవితో పాటు వారి రథాలపై వారణావర్తనానికి బయలుదేరారు. ఈ వార్త విని హస్తినాపుర రాజ్య ప్రజలందరూ రోడ్లపై వేల సంఖ్యలో గుమికూడి వారిలో వారు ధృతరాష్ట్ర మహారాజు తన పుత్రులతో కలిసి ఏదో పథకం ప్రకారమే పాండవులను ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. ఇది ఎంతటి అన్యాయమో కదా! యుధిష్ఠరుడే హస్తినాపురానికి తగిన యువరాజు. ఆయన లేని రాజ్యంలో మనం ఉండి నిరర్ధకం. వారు ఎక్కడ ఉంటే మనము అక్కడే ఉందాం అని అనుకొని ప్రజలందరూ పాండవుల రథాలను అనుసరించి వారి వెనుక పరుగులు పెడుతూ వెళ్తున్నారు. ఇది చూసిన యుధిష్ఠరుడు తన రథాన్ని ఆపి వారందరి వైపు చూస్తూ వారికి చేతులు జోడించి నమస్కరించి, మహాజనులారా, మహారాజు ఆజ్ఞను అతిక్రమించడం ధర్మవిరుద్ధం. అందువల్లనే మేము ఇలా వారణావర్తనానికి పయనమయ్యాం. కొంతకాలం అక్కడ నివసించి తిరిగి హస్తినాపురానికి చేరుకుంటాం. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి మాకు వారణావర్తనానికి వెళ్లడానికి అనుజ్ఞనివ్వండి అని ప్రజలను అనేక విధాలుగా ఓదార్చి వారిని అక్కడే ఆగిపోమ్మని చెప్పి పాండవులు తిరిగి వారణావర్తనానికి పయనమయ్యారు. కాని విదురుడు మాత్రం కొంత దూరం పాండవుల వెంటే వెళ్లి వారణావర్త నగర ద్వారం దగ్గర ఆగి పాండవుల వైపు చూస్తూ, పాండుపుత్రులారా, మీ మంచి కోరేవాడిలా నటించి ఎటువంటి కారణం లేకుండా ధృతరాష్ట్రుడు మిమ్మల్ని విధంగా హస్తినాపురి నుంచి బయటకు పంపడం వెనుక మీకు హాని కలిగించే పథకమేదో దాగి ఉంది.
కాబట్టి వారణావర్తనానికి వెళ్ళినప్పటి నుంచి మీరు అత్యంత అప్రమత్తంగా ఉంటూ విషాగ్ని శస్త్రాది ప్రమాదాల వల్ల ఎటువంటి ఆపద కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకవేళ దుర్యోధనుడు ఏదైనా దుష్కృత్యం తలపెట్టినా నేను అతి రహస్యంగా మీకా విషయాన్ని తెలియజేస్తాను అని చెప్పి యుధిష్ఠిరుడి దగ్గరకు వెళ్లి మిగిలిన వారికెవరికీ అర్థం కాని విధంగా రహస్య భాషలో కొన్ని విషయాలు వివరించి వారికి వీడ్కోలు చెప్పి హస్తినాపురానికి తిరిగి వెళ్లిపోయాడు. పాండవుల వారణావర్త ప్రయాణ వార్త తెలుసుకొని ఆ నగర ప్రజలందరూ ఎంతో సంతోషించి వారికి ఎదురేగి స్వాగతం పలికి సకల మర్యాదలతో ఆహ్వానించారు. తరువాత వారి కోసం నిర్మించిన విచిత్ర భవనాలలోకి పాండవులు ప్రవేశించి కొంతకాలం ఆ భవనాలలోనే నివసించారు. తరువాత ఒకరోజు పురోచనుడు పాండవుల దగ్గరకు వచ్చి వారి కోసం ప్రత్యేకంగా నిర్మించిన అతి మనోహరమైన చతుశ్శాలను సందర్శించవలసిందిగా కోరాడు. పురోచనుడు కోరినట్టుగానే పాండవులు ఆ చతుశ్శాలను సందర్శించి దాని అద్భుత నిర్మాణ చాతుర్యానికి ఎంతో ఆశ్చర్యపడి ఆ భవనాన్ని నిర్మించిన శిల్పకళాకారులకు ఎన్నో కానుకలు ప్రసాదించి ఒక శుభముహూర్తాన అందులోకి గృహప్రవేశం చేశారు. అయితే ప్రత్యర్థుల మాయోపాయాలు లోలోపలి అభిప్రాయాలు అర్థం చేసుకోవడంలో యుధిష్ఠిరుడు అత్యంత సమర్థుడు. ఆ భవనంలోకి ప్రవేశించగానే యుధిష్ఠిరుడు జాగ్రత్తగా పరిశీలించాడు. ఒకరోజు అతి రహస్యంగా భీముడిని పిలిచి, భీమా, ఈ భవన అపూర్వ నిర్మాణ వైఖరి నాకెంతో వింత కలిగిస్తోంది. విషాగ్ని ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండమని విదురుడు చెప్పిన మాటలకు ముఖ్య కారణం ఇదే అనిపిస్తోంది. గమనించావా? ఈ భవన గోడల నుండి లక్షా పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఆ భవనమంతా లక్క సాలవృక్ష రసాల మిశ్రమాలతో నిర్మించబడి ఉంది. పైగా ఇది ఆయుధగారానికి అతి దగ్గరగా ఉంది. ఎప్పుడైనా ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. కాబట్టి ఇక్కడ నివాసం ఉండడం మనకు ఎంతమాత్రం మంచిది కాదు అని అన్నాడు. అది విన్న భీముడు, మీరు ఇలా భావించినప్పుడు మనం ఎక్కడే ఉండవలసిన అవసరం లేదు. ఇంతకు ముందు నివసించిన అంతఃపురానికి తిరిగి వెళ్లిపోవచ్చు. అలాగే ఆ పురోచనుడిని ఈ లక్క ఇంటిలోనే భస్మం చేసి అంతం చెయ్యవచ్చు అని అన్నాడు కోపంగా. అప్పుడు యుధిష్ఠిరుడు, భీమా, మనం ఈ భవంతి యొక్క రహస్యాలన్నీ సంపూర్ణంగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ విషయాలు మనకు తెలిశాయని దుర్యోధనుడికి గనుక తెలిసిందంటే తన పథకాన్ని అనుకున్న దానికంటే ముందే అమలు చేయొచ్చు. లేదా మనకు అపకారం తలపెట్టడానికి మరిన్ని పథకాలు పన్నవచ్చు. మనకు వాటిని తెలుసుకోవడం మరింత కష్టమవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇవేమీ మనకు తెలియనట్టుగా ఇక్కడే జాగ్రత్తగా ఉండడం మంచిది అని అన్నాడు. అప్పటినుంచి పాండవులు పగటిపూట సంగీత వినోదాలతో కాలక్షేపం చేస్తూ రాత్రి సమయాన వారి ఆయుధాలను ధరించి ప్రాణ సంరక్షణలో అత్యంత అప్రమత్తులై నిలిచారు. హస్తినాపురంలో విదురుడు దుర్యోధనుడి యొక్క కుటిల వ్యూహాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తనకెంతో నమ్మకస్తుడైన కనకుడు అనే శిల్ప కళాకారుడొకడిని పిలిపించి ఎవరికీ అనుమానం రాకుండా దుర్యోధనుడి పథకాన్ని పాండవులకు తెలియజేయమని అతడిని ఆదేశించాడు. విదురుని ఆదేశంతో కనకుడు తన గుర్రంపై వాయువేగంతో వారణావర్తం చేరుకుని అతి రహస్యంగా పాండవులను కలిసి వారితో, రాకుమారా, నేను ధర్మాధర్మవేత్త అయిన విదురుడి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చాను. మీరు వారణావర్తంలోకి ప్రవేశించే ముందు విదురుడు రహస్య భాషలో ఎవరికీ అర్థం కాని విధంగా విషాగ్ని ప్రమాదాల వల్ల జాగ్రత్తగా ఉండమని మీకాదేశించిన విషయాన్ని మీకు ఆనవాలుగా చెప్పమని చెప్పారు. రాబోయే కృష్ణ చతుర్దశి నాడు ఆ దుష్ట పురోచనుడు ఈ లక్షాగృహానికి నిప్పంటించాలని నిశ్చయించుకున్నాడు. కాబట్టి మీరు దానికంటే ముందే ఈ భవంతి నుంచి వెళ్లిపోవలసి ఉంది. అందుకోసం భూగర్భంలో అతి గోప్యంగా ఒక సొరంగ మార్గం నిర్మించమని విదురుల వారు నన్ను ఆజ్ఞాపించారు అని చెప్పి ఆ కనకుడు లక్షా మందిరం అడుగున ఒక సుదీర్ఘ సొరంగం నిర్మించి పాండవులకు దాని రహస్యాలన్నీ వివరించాడు. అయితే భీముడు ఆ సొరంగంలోకి ప్రవేశించి తనే స్వయంగా ఆ మార్గాలంతటినీ పూర్తిగా పరిశీలించి బయటకు వెళ్లడానికి సర్వసన్నద్ధుడై వేచి ఉన్నాడు. అయితే పాండవులకు ఏ లోటు రాకుండా సపర్యలు చెయ్యడానికి, అలాగే పాండవుల రహస్యాలను తెలుసుకోవడానికి పురోచనుడు ఒక ఆటవిక మహిళను గూఢచారిగా నియమించాడు. ఆ మహిళకు 5 పుత్రులు. ప్రతిరోజు అడవికి వెళ్లి పండ్లు పూలు కోసి తెచ్చి కుంతీదేవిని ఆనందపరిచేది. అలాగే మరోవైపు నుంచి పాండవుల విషయాలన్నీ అతి రహస్యంగా ఎప్పటికప్పుడు పురోచనుడికి తెలియజేస్తుండేది. ఇలా వారణావర్తంలో 6 మాసాలు గడిచిపోయింది. కనకుడు చెప్పిన కృష్ణ చతుర్దశి రానే వచ్చింది.
ఆ రోజు సాయంత్రం ఆ ఆటవిక మహిళ తన కుమారులతో కలిసి మృష్టాన్న భోజనం ఆరగించి మితి మీరిన మద్యపానంతో మైమరచి ఆ లక్క ఇంటిలోనే ఒకచోట ఆదమరచి వారందరూ నిద్రపోయారు. ఆ భవనంలోని ఒక మందిరంలో నివసిస్తున్న పురోచనుడు కూడా తన పథకాన్ని అమలు చేయడానికి రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. రాత్రి అయ్యిందే గాని భీముడు పురోచనుడి కంటే ముందే మేలుకొని ముందుగా పురోచనుడి మందిరానికి నిప్పు పెట్టి అతడి దుష్ట ఆలోచనకు ముగింపు పలికాడు. తరువాత తాము ఉంటున్న భవనాలకు నిప్పు అంటించి వెంటనే కుంతీదేవిని అన్నదమ్ములను సొరంగం తవ్విన మందిర ద్వారంలోకి ప్రవేశపెట్టి తాము సురక్షితంగానే ఉన్నామన్న వార్తను కనకుడికి తెలియజేశాడు. కాని ఆ భీకర స్వరంగ మార్గంలోకి కుంతీదేవి అడుగుపెట్టలేక ఆగిపోయింది. మిగిలిన పాండవులు కూడా భీముడి వేగాన్ని అందుకోలేకపోతున్నారు. దానితో భీముడు విజృంభించి కుంతీదేవిని తన వీపుపై ఎక్కించుకుని ధర్మరాజుని అర్జునుడిని తన 2 భుజాలపై కూర్చోబెట్టుకుని నకుల సహదేవులిద్దరినీ అవలీలగా 2 చేతులతో పైకెత్తి పట్టుకుని వాయువేగంతో మహాభేకరుడై సాగిపోయాడు. ఆ మరు నిమిషంలోనే లక్షాగృహ దహన అగ్నిజ్వాలలు పైకి లేచి విశాల ఆకాశాన్ని వెలుగులతో నింపేశాయి. ఆ మరుసటి రోజు ఉదయానికి లక్కగృహం, ఆయుధాగారం తదితర భవనాలు అన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతై బూడిదైపోయాయి. ప్రజలందరూ ఆ ప్రదేశం చుట్టూ గుమికూడి కాలిపోయిన ఆ భవన శిథిలాలను తొలగిస్తూ పాండవుల మృతదేహాల కోసం అన్వేషిస్తున్నారు. ఇంతలో కనకుడు కూడా అక్కడికి చేరుకొని ఏమీ తెలియని వాడిలా ప్రజలలో ఒకటిగా కలిసిపోయి పాండవులు తప్పించుకు వెళ్లిన ఆ సొరంగ మార్గాన్ని ఎవరికీ కనబడకుండా బూడిద పోగులతో మూసివేశాడు. పాండవుల శరీరాల కోసం వెతుకుతూ కుప్పలుగా ఒకదానిపై మరొకటి పడి ఉన్న భవంతి గోడలను తొలగిస్తున్న వారణావర్త పౌరుల కంటికి పురోచనుడు, పాండవులకు గూఢచారిగా అతను నియమించిన ఆటవిక మహిళ, తన 5 పుత్రుల శరీరాలు పూర్తిగా కాలిపోయి కనిపించాయి. మంటల్లో పడి బాగా కాలిపోయి అనిర్దిష్ట రూపంలో ఉన్న ఆ మృతదేహాలను చూసిన ప్రజలు ఆ శరీరాలు కుంతీదేవి పాండవులవే అయ్యుంటాయని భావించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రజల ఆర్తనాదాలతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోయింది. వారంతా కన్నీరు మున్నీరుగా రోదించారు. ఇదంతా చూసిన కనకుడు హస్తినాపురానికి వెళ్లి పాండవుల క్షేమవార్త విదురుడికి చేరవేసి ఆయనకు అమితానందం కలిగించాడు. ఆ తరువాత పాండవుల మరణ సమాచారం ధృతరాష్ట్రుని చెవిన పడింది. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా అయ్యో అంటూ కేకలు వేస్తూ పెద్దగా రోదించాడు. మరు నిమిషంలోనే ఆ వార్త అంతఃపురమంతటా వ్యాపించింది. అది విని గాంధారితో సహా భీష్మ, కృప, ద్రోణాచార్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అసలు నిజం తెలిసిన విదురుడు కూడా బాధపడినట్టు నటించాడు. ఆ వార్త విన్న దుర్యోధనుడి ఆనందానికి అవధులు లేవు. ఇక ఈ అఖండ భారతావనికంతటికీ నేనే సార్వభౌముడిని అంటూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన పాండవులు భాగీరథి నది దాటి దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నారు. అప్పటికి మిట్ట మధ్యాహ్నమయ్యింది. ఆకలితో మరింతగా అలసి సొలసి వసివాడిన అన్నదమ్ములను, కుంతీదేవిని మోసుకుంటూ భీమసేనుడు యథావిధిగా వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోయాడు. సాయంకాల సమయానికి వారందరూ ఒక వటవృక్ష చల్లని నీడలో విశ్రాంతి తీసుకున్నారు. భీముడు అంతలో తల్లి, సహోదరుల దాహం తీర్చాలని అనుకుని ఆ ప్రదేశంలో మంచినీటి ఆచూకీ కోసం వెతికాడు. కాని తనకి దగ్గరలో ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. దానితో భీముడు వాళ్ళు విశ్రాంతి తీసుకున్న వటవృక్షం పైకెక్కి చుట్టూ పరిశీలించగా ఆ ప్రదేశానికి దగ్గరలో ఓ మంచినీటి మడుగు కనిపించింది. దానితో భీముడు చెట్టుపై నుంచి కిందికి దిగి ఆ మడుగు దగ్గరకు వెళ్లి నీళ్లు తీసుకుని తిరిగి అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. భీముడు వచ్చేసరికి పాండవులు, కుంతీదేవి ఒకరి చేతులపై మరొకరు తలలు పెట్టుకుని ఆదమరిచి నిద్రపోతున్నారు. అది చూసిన భీముడు అయ్యో భగవంతుడా, ఇదేం దుస్థితి! రాజభవనాలలో సకల భోగాలు అనుభవిస్తూ పట్టుపరుపులపై నిద్రించేవారు ఈరోజు ఇలా ఈ కారడవిలో క్రూర మృగాలు సంచరించే వేళ ఏమాత్రం స్పృహ లేకుండా కట్టిక నేలపై ఒళ్ళు మరచి నిద్రిస్తున్నారే అంటూ బాధపడి దీనంతటికీ కారణం ఆ ధృతరాష్ట్రుడు తన పుత్రులతో కలిసి ఇంతటి అధర్మానికి పాల్పడ్డాడు. ఈ క్లిష్ట సమయంలో నేనే నా సహోదరులను, తల్లిని రక్షించుకోవాలి అని అనుకుని నిద్రిస్తున్న పాండవులకు రక్షణగా అత్యంత జాగరూకతుడై వారికి కాపలాగా నిలుచున్నాడు.
అయితే అదే అడవిలో ఒక చెట్టు కొమ్మపై గాఢంగా నిద్రిస్తున్న హిడింబాసురుడు అనే రాక్షసుడు పాండవుల ఉనికిని పసిగట్టి ఒక్కసారిగా తన కళ్ళు తెరచి అమాంతం ఆ చెట్టుపై నుంచి కిందకు దూకి జూలు విదిలించాడు. పాండవులు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు వంటి విషయాలన్నీ ఆ రాక్షసుడు తన రాక్షస మాయతో వారి దగ్గరకు వెళ్లకుండానే తెలుసుకున్నాడు. తరువాత ఆ అడవిలోనే విహరిస్తున్న తన చెల్లి హిడింబిని పిలిచి, సోదరి, ఇక్కడకు దగ్గరలో ఉన్న ఒక వటవృక్ష నీడలో కొంతమంది నరులు యథేచ్ఛగా నిద్రిస్తున్నారు. అసలు ఇటువంటి కారడవిలో సాధారణ మానవులకెవరికైనా నిద్ర పడుతుందా? వారి శరీరాలను చీల్చి బలిష్టమైన కండలను కొరికి రక్తాన్ని పీల్చి వారిని సంతృప్తిగా ఆరగించి అమితానందాన్ని పొందుతాను. నువ్వు వెనువెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి నీ మాయతో వంచించి వారిని ఇక్కడికి తీసుకుని రా. వారికి ఇదే ఆఖరి రోజు కావాలి అంటూ గట్టిగా నవ్వాడు. సోదరుడి ఆజ్ఞతో హిడింబి పాండవులు విశ్రమించిన ప్రదేశానికి చేరుకుని వారికి సమీపంలో ఉన్న దట్టమైన పొదల చాటున నిలబడి వారినే తీక్షణంగా పరిశీలిస్తోంది. అక్కడ విశాల ఛాతి, బలమైన బాహువులతో అతి మనోహర రూపంతో పాండవులకు రక్షణగా నిలబడి ఉన్న భీమసేనుడిని చూసి హిడింబి తనను తాను మర్చిపోయింది. భీముడి వైపే చూస్తూ ఏమాత్రం కదలకుండా అలాగే శిలలా నిలబడిపోయి ఉంది. తన మనసులో, ఆహా, ఇంతటి అందగాడు ఈ భూమి మీద మరొకడు ఉంటాడా? వీరిని చంపి తినడం వల్ల మా అన్నకు కలిగే ఆనందం క్షణకాలం మాత్రమే. కాని నేను ఈ మహాబలశాలిని వరించి జీవితాంతం ఇతనితోనే సుఖంగా జీవించవచ్చు. ఆ దుష్ట రాక్షసుడైన హిడింబాసురుడి కోరిక నెరవేరనివ్వను అని అనుకుని అత్యంత సౌందర్యవతి అయిన ఒక మాయారూపాన్ని ధరించి భీముడి ముందుకు వెళ్ళి, మానవోత్తమ, ఎవరు నువ్వు? ఇలా ఈ అరణ్యంలో ఎందుకు ఉన్నావు? ఈ కారడవిలో ఏ చింతా చీకు లేకుండా నేలపై నిద్రిస్తున్న వీరెవరు? బహుశా వీరికి తెలియదనుకుంటా ఇది క్రూర రాక్షసులు సంచరించే ప్రదేశమని. పాపాత్ముడు హిడింబాసురుడు ఈ అరణ్యానికంతటికీ అధిపతి. మిమ్మల్ని సంహరించమని అతడే నన్ను ఇక్కడికి పంపాడు. కాని నేను మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీరే నా భర్త అని నిశ్చయించుకున్నాను. నన్ను స్వీకరించిన ఎడల మిమ్మల్ని సురక్షితంగా ఇక్కడి నుంచి బయటపడవేస్తాను. నాతో రండి, మనమిద్దరం ఈ లోకాన్ని మరచి హాయిగా స్వర్గ సుఖాలలో తేలియాడుదాం అని అంది. అదంతా విన్న భీముడు ఒక్క క్షణం ఆశ్చర్యపడి మృదువుగా హిడింబిని మందలిస్తూ, ఓరీ పిచ్చిదానా, సర్వసమర్థుడైన పురుషుడెవడైనా ఎవరో కన్య పిలిచిందని కన్న తల్లిని, అన్నదమ్ములను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లి కామభోగాలను అనుభవించగలరా? ఈ విధంగా అలసిపోయి లోకాన్ని మరచి స్పృహలో లేని ఆత్మీయులందరినీ విడిచి నీతో వచ్చి వినోదించడానికి నేనేమైనా మంచి చెడుల విచక్షణ తెలియని భ్రష్టుడనుకున్నావా? అనవసర మాటలు కట్టిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు. అయినా హిడింబి తన పట్టు విడవలేదు. మహావీర, నా మాట వినండి. హిడింబాసురుడు అత్యంత ప్రమాదకారి. అతడు ఇక్కడికి రాకముందే మీ వారందరినీ వేరొక చోటుకి తీసుకువెళ్లి వారికి ప్రాణాపాయం కలగకుండా కాపాడగలను. త్వరగా వారిని నిద్రలేపండి అని అంది. అది విన్న భీముడు అంటూ పెద్దగా నవ్వి, ఎంత మాట! నీ సోదరుడు వస్తున్నాడని భయపడి హాయిగా నిద్రిస్తున్న నా తల్లికి, సహోదరులకు నిద్రాభంగం కలగజేయమంటావా? ఒక్క హిడింబాసురుడే కాదు, సమస్త రాక్షస జాతి తరలివచ్చినా ఒక్క క్షణంలో సంహరించగలను. ముందు వెళ్ళి నీ అన్నను ఇక్కడకు తీసుకొనిరా, వాడంతు చూస్తాను అని అన్నాడు. ఎంతసేపటికి చెల్లెలు రాకపోవడంతో ఇక హిడింబాసురుడు వేచి ఉండలేక మరు నిమిషంలోనే భీముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ నిలుచున్న హిడింబి వైపు చూస్తూ, ఓసి హిడింబి, ఈ నరుడిపైన మోహంతో నా ఆజ్ఞనే తోసిపుచ్చి రాక్షస కులానికే కలంకం తెచ్చావు కదా. ఇప్పుడే నీతో సహా ఈ మానవులందరినీ చంపి భక్షిస్తాను అని చెప్పి హిడింబి మీదకు దూకబోతుంటే ఆమె పెద్దగా ఆర్తనాదం చేసి భీముడి వెనకాల దాక్కుంది. అప్పుడు భీముడు ఆ రాక్షసుడికి అడ్డు నిలచి, ఓరీ దుష్ట రాక్షస, నీవంతటి శక్తివంతుడివే అయితే ముందు నాతో తలపడు, తరువాత నిద్రిస్తున్న నా సోదరుల సంగతి చూద్దాం. అయినా అసుర జాతికి కలంకం తెచ్చింది నీ చెల్లెలు కాదు, ఒక మహిళపై బలాన్ని ప్రదర్శిస్తున్న నువ్వు.
నా ప్రాణాలున్నంత వరకు ఆడదాని ప్రాణం తీయాలనుకుంటున్నా నీ సంకల్పం నెరవేరనివ్వను. పిడుగుపాటి వంటి నా పిడిగుద్దుల పాటుతో ఇప్పుడే నీ తలను చూర్ణం చేసి నీ శరీరాన్ని ఖండాలుగా చీల్చి ఈ అడవి మృగాలకు ఆహారంగా వేస్తాను. అప్పుడు గాని సాధారణ మానవులకు ఈ ప్రదేశంలో సంచరించే అవకాశం ఉండదు అని అన్నాడు. అది విన్న హిడింబాసురుడు కోపంతో రగిలిపోయాడు. తన పిడికిలి బిగించి ఒక్కసారిగా 100 అడుగుల ఎత్తుకు ఎగిరి భీముడిపైకి దూకాడు. వెంటనే భీముడు ఆ యుద్ధం వలన తల్లికి సోదరులకు నిద్రాభంగం కలిగి మెలకువ వస్తుందేమోనని భయపడి ఒక చేత్తో తన పైకి దూకిన హిడింబాసురుడి చెయ్యిని నొక్కి పట్టుకొని మరొక చేత్తో అతడి నోటిని మూసి జింకను పట్టుకొని లాక్కుపోతున్న సింహంలా ఆ రాక్షసుడిని భీముడు పక్కకు ఈడ్చుకుపోయాడు. వారిద్దరి మధ్య ఘోర యుద్ధం ప్రారంభమయ్యింది. భూమిలో కూరుకుపోయిన పెద్ద పెద్ద వృక్షాలను సైతం వేర్లతో సహా పెకిలించి కొట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లను సునాయాసంగా ఎత్తి ఒకరిపై మరొకరు విసురుకుంటున్నారు. వారిద్దరి కాళ్ల కింద నలిగి భూమి దద్దరిల్లిపోతోంది. నేలపై ఉన్న దుమ్ము ఆకాశానికి ఎగిరిపడుతోంది. ఇంతలో ఆ హిడింబాసురుడు ఒక్కసారిగా భీముడి తలను తన చేతుల మధ్య అదిమిపట్టి దిక్కులు పిక్కటిల్లేలాగా గట్టిగా సింహనాదం చేశాడు. ఆ కర్ణ కఠోర ధ్వని విని చెట్టు కింద నిద్రిస్తున్న పాండుకుమారులు కుంతీదేవి మేల్కొన్నారు. తమకు అల్లంత దూరాన తలపడి పోరాడుతున్న భీమ హిడింబాసురుల పోరాటాన్ని, తమ ముందు అతిలోక సౌందర్యంతో వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ నిలుచుని ఉన్న హిడింబిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే కుంతీదేవి హిడింబి దగ్గరకు వెళ్లి ప్రశాంత స్వరంతో, "ఓ సుందరీమణి, ఎవరు నీవు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?" అని అడిగింది. దానితో హిడింబి వారికి జరిగిన విషయమంతా వివరించి చెప్పింది. ఆ తరువాత పాండుకుమారులు కుంతీదేవి భీమ హిడింబాసురుల భయంకర యుద్ధ ధోరణిని పరిశీలించి కొంతసేపటి వరకు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత అర్జునుడు మెల్లగా భీమసేనుడిని సమీపించి, "సోదరా భీమా, సమయం మించిపోతోంది. రాత్రి సమయాన రాక్షసుల శక్తి అనేక రెట్లు పెరిగిపోతుంది. కాబట్టి ఇంకా సమయం కాకముందే త్వరగా ఈ రాక్షసుడిని సంహరించాలి" అని హెచ్చరించాడు. ఆపై భీమసేనుడు విజృంభించి ఆ రాక్షసుడి పాదాలను దొరకబుచ్చుకొని అటూ ఇటూ తిప్పి నేలకేసి కొట్టి వాడి నోటి నుంచి రక్తం కక్కించాడు. అయినా వదలకుండా పక్కనే ఉన్న బండరాతిపై పడవేసి వెన్నెముక విరగ్గొట్టి గిరగిరా తిప్పి ఆకాశంలోకి విసిరేశాడు. దాంతో ఆ హిడింబుడు గట్టిగా అరచి నేలమీద పడి స్పృహ తప్పి నిర్జీవుడై మరణించాడు. ఆ తరువాత పాండవులు కుంతీదేవి అర్జునుడి మాట ప్రకారం ఆ ప్రదేశానికి కొంత దూరంలో ఉన్న నగరం వైపుగా ప్రయాణమయ్యారు. అయితే హిడింబి కూడా వారి వెంటే బయలుదేరింది. అది చూసిన భీముడు ఆగి హిడింబి వైపు చూస్తూ, "అక్కడే ఆగు. రాక్షసులు వారి వైరాన్ని ఎప్పటికీ విడిచిపెట్టరు. వివిధ రకాల మాయోపాయాలతో వంచించి మోసం చేసి ఎప్పటికైనా వారి పగ తీర్చుకుంటారు. నాకు నీపై అనువంతైన నమ్మకం కలగడం లేదు. ఇక్కడే ఆగిపో" అని అన్నాడు. ఆ మాటలు విన్న హిడింబి కుంతీదేవి దగ్గరకు వెళ్లి, "తల్లి, నేను మీ పుత్రుడు భీమసేనుడిని చూసిన మరుక్షణమే అతడే నా భర్త అని నిశ్చయించుకున్నాను. ఇతడి కోసం తోడబుట్టిన అన్నని, సొంత కుటుంబాన్ని వదులుకొని మీ చెంతకు వచ్చాను. ఇప్పుడు వీరు నన్ను స్వీకరించకపోతే నాకు మరణం తప్ప వేరొక గత్యంతరం లేదు. వీరు నన్ను వరించిన మరుక్షణమే నేను మీ మనసులోని కోరికలన్నింటినీ నెరవేర్చగలను. నేను భూత భవిష్యత్ వర్తమాన సంఘటనలన్నింటినీ అవలీలగా తెలుసుకోగలను. మీకు ఇప్పుడొక భవిష్యత్ సంఘటనను చెబుతా వినండి. ఇక్కడికి కొంత దూరంలో ఒక సరోవరం ఉంది. శాలిహోత్ర మహాముని అత్యద్భుత తపశ్శక్తి వల్లనే ఆ సరోవరం ఉద్భవించింది. ఆ కొలను తీర్థం తాగిన వారికి ఆకలి దాహాలు ఉండవు. మీరు అక్కడికి చేరుకున్న తరువాత వ్యాస మహర్షి అక్కడికి వచ్చి మీకు మార్గనిర్దేశం చేస్తారు" అని అంది. హిడింబి మాటలకు కుంతీదేవి ఆనందపడి భీముడి దగ్గరకు వెళ్లి, "భీమా, నీకోసం తన వాళ్ళందరినీ కాదని వచ్చిన కన్యను కాదనడం ధర్మం కాదు. నువ్వీ కన్యను వివాహమాడి కురువంశాభివృద్ధి గావించు" అని ఆజ్ఞాపించింది. భీమసేనుడు కుంతీదేవి మాటలకు అంగీకరించాడు. కాని హిడింబికి ఒక బిడ్డ జన్మించేంత వరకు మాత్రమే తనతో కలిసి ఉంటారని నియమం పెట్టాడు. దానికి హిడింబి సంతోషంగా అంగీకరించి భీమసేనుడిని వివాహమాడింది. ఆ తరువాత వారందరూ శాలిహోత్ర మహాముని ఆశ్రమానికి చేరుకొని ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించారు.
మరుసటి రోజు ఉదయానికి హిడింబి చెప్పినట్టుగానే వ్యాసముని అక్కడికి వచ్చారు. వ్యాసుడిని చూసిన కుంతీదేవి పాండుపుత్రులు వినయంగా ఆయనకు నమస్కరించి ప్రణామం చేశారు. వ్యాసుడు వారందరినీ ఆశీర్వదించి కుంతీదేవిని ఓదారుస్తూ, ఆ ధృతరాష్ట్రుడు కొడుకుల మీద మమకారంతో మిమ్మల్ని వారణావర్తానికి పంపి కష్టాల పాలు చేశాడు. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు, త్వరలోనే మీకు మంచి రోజులు వస్తాయి. నీ జ్యేష్ఠ కుమారుడు యుధిష్ఠరుడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. అతడు అత్యంత పరాక్రమవంతులైన తన నలుగురు సోదరుల సహాయంతో అధర్మపరులందరినీ నిర్జించి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తాడు అని ధైర్యం చెప్పి పక్కనే ఉన్న హిడింబి వైపు చూస్తూ, ఈ హిడింబి అసలు పేరు కమలపాలిక. ఈమెకు అతి త్వరలో ఓ కుమారుడు జన్మించనున్నాడు. అతడు మహాబల పరాక్రమశాలి. ఆపద సమయంలో అతడు మిమ్మల్ని కంటికి రెప్పలా రక్షిస్తాడు. కొంతకాలం మీరిక్కడే నివసించి ఆ తరువాత ఏకచక్రపురం నగరానికి చేరుకొని అక్కడ అతి రహస్యంగా బ్రాహ్మణ వేషధారులై గడిపి నా రాక కోసమై నిరీక్షించవలెను. నేను అక్కడికి వచ్చి తరువాత మీ కర్తవ్యాన్ని వివరిస్తాను అని చెప్పి పాండుకుమారులను ఆప్యాయంగా కౌగిలించుకుని వారందరికీ వీడ్కోలు చెప్పి వ్యాసమహర్షి అదృశ్యమయ్యాడు. ఆ తరువాత పాండవులు కుంతీదేవి శాలిహోత్ర మహాముని ఆశ్రమంలోనే కొంతకాలం నివసించారు. భీమసేనుడు హిడింబిల ప్రేమకు గుర్తుగా హిడింబి గర్భాన అతి భయంకర రూపంతో, వజ్రం లాంటి శరీరంతో, నిప్పు కణాలాంటి కనులు, వాడి కోరలతో వారికి ఒక రాక్షస శిశువు జన్మించాడు. ఆశ్చర్యకరంగా అతడు పుట్టిన మరుక్షణమే యవ్వనవతుడయ్యాడు. భీముడు హిడింబి ఆ కుమారుడికి గదోద్గజుడు అని నామకరణం చేశారు. గదోద్గజుడు రాక్షస మాయ విద్యలన్నిటినీ అవపోసన పట్టాడు. అనేక అస్త్రశస్త్రాలను, మంత్రసిద్ధిని పొంది అపార పిశాచ రాక్షస వర్గానికి అధిపతి అయ్యాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు గదోద్గజుడు పాండవులందరి సమక్షంలో భీముడితో, పితృదేవా, ఇప్పటి నుండి నేను ఈ రాక్షస గణాలతో కలిసి రాక్షస లోకమైన మాయాద్వీపంలోనే నివసించాలని అనుకుంటున్నాను. మీకు నా అవసరం ఎప్పుడు వచ్చినా నా నామం స్మరించి నన్ను పిలిచిన మరుక్షణమే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను. నా ఈ సంకల్పానికి అనుమతివ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అని అన్నాడు. పాండుకుమారులు కుంతీదేవి ఆ అభ్యర్థనకు అంగీకరించి గదోద్గజుడిని ఆశీర్వదించారు. దానితో గదోద్గజుడు వారందరికీ వీడ్కోలు చెప్పి తల్లిని, రాక్షస గణాలను తీసుకుని అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఆ తరువాత పాండవులు కొంతకాలం శాలిహోత్ర ముని వద్ద ఎన్నో నీతి, ధర్మశాస్త్ర రహస్యాలను అవగాహన చేసుకుని ఆ మునీశ్వరుని ఆశీస్సులు పొంది క్రమక్రమంగా విదర్భ, మర్ధ్య, త్రిగర్త రాజ్యాలను దాటి ఏకచక్రపురం చేరుకున్నారు. అక్కడ నారచీరలు కట్టి, బ్రాహ్మణ వేషం ధరించి, బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి, భైక్షుక వృత్తిని చేపట్టి ఆ గ్రామంలోని ఒక గృహస్థుని ఇంటిలో వసతి ఏర్పరచుకున్నారు. అక్కడ ప్రతిరోజు పాండవులు భిక్షకు వెళ్లి సంపాదించిన ఆహారాన్ని కుంతీదేవికి అప్పగించడం, కుంతీదేవి ఆ ఆహారాన్ని 2 భాగాలుగా విభజించి అందులోని ఒక భాగాన్ని భీముడికి పెట్టి మరొక భాగాన్ని వారైదుగురు తిని సరిపెట్టుకునేవారు. గంభీర వేదాధ్యాయన ఘోషతో ఆ మందిర ప్రాంగణాలలో దివ్య పురుషుల వలె ప్రకాశిస్తున్న ఆ రాకుమారులను చూసి ఆ గృహస్థులెంతో ఆప్యాయతతో భిక్షాన్నాలతో ఆదరించారు. పాండవులను చూసి ఆ గృహస్థులందరూ సమస్త లోకాలను పరిపాలించగల తేజోశక్తి ఉన్న ఈ మహాపురుషులు ఇలా యాచక వృత్తి చెయ్యడం ఎంత దుర్భరమో కదా అంటూ నిట్టూర్చేవారు. ఇలా ఓ రోజు ధర్మార్జున, నకుల, సహదేవులు భిక్షాటన కోసమై బయటకు వెళ్ళగా భీమసేనుడొక్కడే ఇంటిలో నిదురిస్తున్నాడు. అప్పుడు పాండవులకు ఆశ్రయమిచ్చిన గృహస్థు మందిరంలో నుంచి ఒక హృదయ విదారకమైన ఆక్రందన ధ్వని వినిపించింది. కుంతీదేవి ఆ ఆక్రోశం విని భయపడి వెంటనే నిద్రపోతున్న భీమసేనుడికి మెలకువ కలిగించింది. ఆ తరువాత నిద్రలేచిన భీముడితో కుంతీదేవి, కుమారా, మనకి ఉపకారం చేసిన వారికి కొంతైనా పరోపకారం చేయడం మానవ ధర్మం. అలాంటిది ఈ గృహస్థులు ఇంతకాలం మనల్ని ఆదరించి ఆశ్రయమిచ్చారు. ఇప్పుడు వీరు ఏదో ఆపదలో ఉన్నట్టున్నారు. వీరి బాధను తొలగించి వీరి రుణం కొంతైనా తీర్చుకోవడం మన ధర్మం అని అంది. అది విన్న భీముడు, ఈ చిన్ని విషయానికి మీరింతలా ఆందోళన పడాలా? వారు ఎంత పెద్ద ఆపదలో ఉన్నా సునాయాసంగా నేను వారిని ఆ ఆపద నుంచి రక్షించగలను. ముందుగా మీరు వెళ్లి వారిని ఓదార్చి వారి సమస్యకు కారణమేంటో విచారించి నాకు తెలియజేయండి అని అన్నాడు.
ఇంతలోనే ఆ ఇంటిలోని వారి ఆక్రందనలు మరింతగా విజృంభించి కుంతి భీమసేనుల గుండెల్లో ప్రతిధ్వనించాయి. వెంటనే కుంతీదేవి ఆ గృహస్థుని ఇంటి దగ్గరకు వెళ్లి లోపలికి అడుగుపెట్టగానే ఆ ఇంటిలో నుంచి ఆమెకు కొన్ని మాటలు వినిపించాయి. ఆ గృహస్థుడు ఏడుస్తూ తన భార్యతో, "ఈ నగరం నుంచి వెళ్ళిపోదామని నేను ఎప్పటి నుండో చెబుతున్నాను. కాని నువ్వే నా తల్లి తండ్రులు బంధువులు ఇక్కడే ఉన్నారు, వారిని విడిచి నేను రాను అని మొండిపట్టు పట్టావు. కాని ఇప్పుడు చూడు, నా ఆత్మీయులందరి చావు కల్లారా చూసే దుస్థితి నాకు కలిగింది. వేదమంత్రాల సాక్షిగా నన్ను వివాహమాడి నా కష్టసుఖాలలో నాకు తోడుగా నిలిచిన నా భార్యను నేను ఆ నరమాంస భక్షకుడికి ఆహారంగా ఎలా పంపగలను? చక్కటి వరుడికిచ్చి వివాహం చేసి జీవితాంతం ఆనందంగా చూడాలనుకున్న ముక్కుపచ్చలారని నా కూతురిని, పున్నామ నరకాల నుంచి నన్ను రక్షిస్తాడని ఎంతో ఆశ పెట్టుకున్న నా కుమారుడిని ఆ క్రూర రాక్షసుడికి ఎలా బలివ్వగలను? లేదు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబానికి ఏ ఆపద రానివ్వను. నేనే ఆ రాక్షసుడికి ఆహారంగా వెళ్తాను. కాని నేను మరణించిన తరువాత నా కుటుంబం ఈ సమాజంలో ఎన్ని అవడు?" ఈ మాటలు విన్న ఆ గృహస్థుని భార్య తన భర్తకు ధైర్యం చెబుతూ, "నాథా, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి మరణం తథ్యం. మీరు దీనికోసం ఇంతలా చింతించడం సరికాదు. ప్రాణత్యాగంతోనైనా భర్త హితాన్ని కోరుకోవడమే భార్య యొక్క పరమధర్మం. మీరు మరణించిన మరుక్షణం మా సుఖ సంతోషాలు ఆవిరైపోతాయి. పైగా మీరు మరణించిన తరువాత దుష్టులెవరైనా తమని వివాహం చేసుకోమని నన్ను బలవంతం చేస్తే ఆడదాన్ని, వాళ్లను ఎలా ఎదుర్కోగలను? నా కూతురిని ఎలా కాపాడుకోగలను? మన పిల్లల్ని సన్మార్గంలో ఎలా నడిపించగలడు? ఏదేమైనా నేను సంసార సుఖాలన్నీ సంపూర్ణంగా అనుభవించాను. మీ వంటి పుణ్యమూర్తిని వివాహమాడి 2 బిడ్డలకు జన్మనిచ్చి ధన్యురాలినయ్యాను. ఇంతకంటే ఒక స్త్రీకి కావలసింది మరేముంది? కాబట్టి ఆ రాక్షసుడికి ఆహారంగా నేనే వెళ్తాను. మీకోసం కన్న తల్లిదండ్రులను, సొంత కుటుంబాన్ని మాత్రమే కాదు, నా ప్రాణాలను సైతం త్యజించగలను" అని అంది. ఆ మాటలు విన్న ఆ గృహస్థుడు భార్యను గట్టిగా తన గుండెలకు హత్తుకొని మరింత బిగ్గరగా రోదించాడు. ఇంతలో వారి కూతురు నోరు తెరచి, "నాన్నా, మీరిద్దరూ ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు. ఎంతకాలం జీవించినా నన్ను ఎప్పటికైనా వేరే ఇంటికి పంపించాల్సిందే కదా. కాబట్టి మన కుటుంబాన్ని రక్షించుకునే అవకాశం నాకివ్వండి. ఆ రాక్షసుడి దగ్గరకు నేను వెళ్తాను" అంటూ దుఃఖించింది. అది విన్న ఆ తల్లిదండ్రులు ఆ పాపను దగ్గరకు తీసుకుని నుదుటిని ముద్దాడి వారి ఈ పరిస్థితికి బాధపడి బోరున విలపించారు. ఇదంతా చూస్తున్న ఆ గృహస్థుడి చిన్న కుమారుడు అసలు ఆ సమస్య తీవ్రతను కూడా అర్థం చేసుకోలేనంత పసివాడు. అయినా వాడు తక్కువేమీ కాదు. ఆ బాలుడు ఒక్కసారిగా పెద్దగా అంటూ నవ్వి పక్కనే ఉన్న గడ్డిపూచను కత్తి అనుకుని చేతబట్టుకొని కళ్ళెర్రజేసి వారి వైపు చూస్తూ, "మీరంతా ఎందుకిలా బాధపడుతున్నారు? నేను ఆ రాక్షసుడిని ఒక్క గుద్దుతో అంతం చేసి మన కుటుంబాన్ని రక్షిస్తాను" అని అన్నాడు. ఆ పసివాడి మాటలకు అంత బాధలో కూడా వారందరి పెదవిన ఆనందంతో చిరునవ్వులు వెలశాయి. ఈ దృశ్యాన్నంతా చూసిన కుంతీదేవి ఇదే సరైన సమయం అనుకుని వారి సమీపానికి వెళ్లి ఆత్మీయతతో, "బ్రాహ్మణోత్తమ, మీరందరూ ఎందుకింతలా చింతిస్తున్నారు? మీ ఈ బాధకు గల ముఖ్య కారణమేంటో నాకు చెబితే దానిని పరిష్కరించడానికి నేను చేయగలిగినంత సాయం చేస్తాను" అని వారిని ఓదార్చింది. అమృత బిందువుల్లాంటి కుంతీదేవి మాటలకు ఆ గృహస్థుడు కొంత ఊరట చెంది ఆమె వైపు చూస్తూ, "అమ్మా, సామాన్యులు తీర్చలేనిది మా కష్టం. ఈ నగరానికి కొంత దూరంలో బకాసురుడు అనే నరమాంస భక్షకుడొకడు నివసిస్తున్నాడు. అతడే ఈ నగరానికి అధిపతి అయ్యాడు. ఈ దేశానికి అసలు రాజు ఆ రాక్షసుడికి భయపడి వేత్రకీయ నగరంలో నివాసముంటున్నాడు. ఇంతకు పూర్వం ఈ రాక్షసుడు రోజుకో కుటుంబం చొప్పున ఆరగించి ఈ ఊరిని వల్లకాడు చేస్తుంటే ఈ నగర పెద్దలందరూ ఒకటై ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేమిటి, ఆహారాన్ని నింపి ఈ నగరంలోని ఒక్కొక్క ఇంట్లో నుంచి రోజుకొక మనిషి చొప్పున ఆ బండిని తీసుకుని ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్ళాలి. అప్పుడు ఆ బకాసురుడు ఆ బండిలోని ఆహారాన్ని అంతటినీ ఆరగించి ఆ బండికి కట్టి ఉన్న 2 దున్నపోతు వెళ్లిన మనిషిని కూడా పొట్టన పెట్టుకుంటాడు. ఇది ఆ రాక్షసుని దైనందిన దుశ్చర్య. ఈరోజు ఆ నిత్యబలి నియమం మా తలపై పడింది. ఆ రాక్షసుడి వద్దకు నేను వెళ్తాను అంటుంటే వీరెవరూ వినిపించుకోవడం లేదు అని తన ఆవేదనను కుంతీదేవికి వెళ్లబుచ్చాడు. అది విన్న కుంతీదేవి ఆ గృహస్థుడితో, "బ్రాహ్మణోత్తమ, ఈ చిన్న విషయానికి మీరింతలా చింతించవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కించే మార్గం ఒకటి కనబడుతోంది. మీకొక్కడే కుమారుడు, వాడింకా పసివాడు. కాబట్టి అతడు ఆ రాక్షసుని వద్దకు ఆహారాన్ని తీసుకుని వెళ్ళలేడు కదా.
కాని నాకు 5 పుత్రులు. వారు మహాబల సంపన్నులు. వారిలో ఒకరిని నేను ఆ రాక్షసుని వద్దకు పంపుతాను. మీరిక నిశ్చింతగా ఉండండి అని అంది. కుంతీదేవి మాటలు విన్న ఆ గృహస్థుడు హరిహరి అంటూ తన చెవులు మూసుకుని, అతిథిగా విచ్చేసిన మిమ్మల్ని ఆ క్రూర రాక్షసుడికి బలి ఇవ్వడం కంటే మా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవడం మేలు అంటూ విలవిలలాడిపోయాడు. అప్పుడు కుంతీదేవి చిన్నగా అంటూ నవ్వి, ధర్మమూర్తి, మీరు విచారించవలసిన పనిలేదు. నాకు 5 పుత్రులున్నారు. అయితే 100 మంది పుత్రులున్న తల్లికి వారి పట్ల రోజు రోజుకు ప్రేమ పెరుగుతుంది గాని అనువంతైనా తగ్గదు. కాని అత్యంత పరాక్రమవంతుడు, మహాభుజబల సంపన్నుడు అయిన భీమసేనుడు ఇంతకు ముందు కూడా ఎంతోమంది రాక్షసులను హతమార్చాడు. భీముడిని ఆ బకాసురుని వద్దకు పంపితే ఆ రాక్షసుడిని అవలేలగా సంహరించి నా పుత్రుడు క్షేమంగా తిరిగి వస్తాడన్నది నా దృఢ సంకల్పం అని చెప్పి భీముడిని అక్కడకు పిలిచి ఆ గృహస్థుడి బాధకు విముక్తి కలిగించమని అతడిని ఆజ్ఞాపించింది. తల్లి ఆజ్ఞతో భీముడు విజృంభించి యుద్ధానికి సర్వసన్నద్ధుడై బకాసురుని దగ్గరకు వెళ్లడానికి బొవ్విల్లూరుతున్నాడు. ఇంతలో భిక్షాటనకు వెళ్లిన ధర్మార్జున, నకుల, సహదేవులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. అక్కడ భీముడి వింత ప్రవర్తనను గమనించిన యుధిష్ఠరుడు తల్లితో, అమ్మా, సోదరుడు ఎవరితోనో యుద్ధానికి పూనుకుంటున్నట్టున్నాడు అని అనుమానంగా అడిగాడు. దానితో కుంతీదేవి యుధిష్ఠరుడికి జరిగిన విషయమంతా వివరించింది. అది విన్న యుధిష్ఠరుడు కూడా భీముడికి విజయం కలగాలని ఆశీర్వదించాడు. ఆ విధంగా తల్లి సహోదరుల ఆశీస్సులు పొంది భీముడు బకాసురుడి కోసం ఏర్పాటు చేసిన పిండి వంటలు, అన్నపానాదులు కలిగిన బండిని అధిష్ఠించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాడు. ఇలా కొంత దూరం ప్రయాణించగా ఆ రాక్షసుడు ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశమంతా కుళ్ళిపోయిన మానవ కళేబరాలతో, దుర్భర దుర్గంధంతో నిండి ఉంది. దానితో భీముడు అంతకు మించి లోనికి వెళ్లలేక బండిని అక్కడే ఆపి ఆ రాక్షసుడిని యుద్ధానికి ఆహ్వానిస్తూ గర్జించాడు. ఎంతసేపటికి ఆ రాక్షసుడు తన ముందుకు రాకపోవడంతో ఇక అతడి కోసం నిరీక్షించి సమయం వృధా చేయడం వ్యర్థమనుకొని బకాసురుడి కోసం సిద్ధం చేసిన పిండి వంటలను ఆరగిస్తూ ఒక్కొక్కటిగా ఆ పాత్రలన్నిటినీ ఖాళీ చేయడం భీమసేనుడు మొదలుపెట్టాడు. ఇంత సమయమైనా ఇంకా నాకు ఆహారం తీసుకుని రాకుండా ఆ మానవుడెవడో మదమెక్కి నన్నే తన దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. సరే సరే, నేనే అతడి వద్దకు పోయి వాడి మదం అనుస్తాను అని అనుకుని ఆ బకాసురుడు విజృంభించి ఒక్క గెంతుతో భీముడి సమక్షానికి చేరుకున్నాడు. అయినా భీముడు అతడి వైపైనా చూడక తనకేమీ పట్టనట్టు పిండి వంటలన్నిటినీ ఒక్కొక్కటిగా ఆరగిస్తున్నాడు. భీముడి నిర్లక్ష్య ధోరణి గమనించిన బకాసురుడు భగ్గున మండిపడి, నాకోసం తెచ్చిన భోజనాన్ని ముందుగా నువ్వు ఆరగిస్తావా? ఏకచక్రపురం వాసులందరూ కొవ్వెక్కి విర్రవీగుతున్నారు. ముందు నీ గర్వం అణచి తరువాత వారి సంగతి చూస్తాను అని చెప్పి భీముడి శరీరంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అయినా భీముడు అనువంతైనా చెలించక అలాగే తింటూ కూర్చున్నాడు. దానితో ఆ బకాసురుడు పక్కనే ఉన్న మహావృక్షాన్ని పెకిలించి భీముడిపైకి దూకాడు. సరిగ్గా అప్పుడే తన భోజనం ముగించుకున్న భీముడు పైకి లేచి భీకర స్వరంతో గర్జించి, ఓరి దుష్ట రాక్షస, మితిమీరిన గర్వంతో ఇన్నాళ్లు చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా అందరినీ చంపి పొట్టనబెట్టుకున్నావు. ఆ మాంస ఖండాలన్నీ ఇప్పుడే నీ చేత కక్కించి ఈ ఊరి వారందరికీ నీ నుంచి విముక్తి కలిగిస్తాను అని చెప్పి తన పిడికిలి బిగించి తన మీదకు దూకిన బకాసురుని గుండెలు అదిరేలా ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి బకాసురుడు 30 అడుగుల దూరానికి ఎగిరిపడి నేల మీద ఈడ్చుకుంటూ వెళ్లి ఒక చెట్టుకు గుద్దుకుని ఆగాడు. అయినా భీముడు వదలకుండా నేలలో పాతుకుపోయిన ఒక పెద్ద వృక్షాన్ని కబలించి ఆ రాక్షసుడి మీదకు విసిరాడు. అది చూసిన బకాసురుడు పైకి లేచి తన నోటిలో నుండి మంటలు కక్కుతూ ఆ వృక్షాన్ని మధ్యలోనే దగ్ధం చేసి నేలపై పడగొట్టాడు. ఆపై వారిద్దరూ విజృంభించి భీకర మల్లయుద్ధం ప్రారంభించారు. ఒకరిపై మరొకరు దూకి నేలపై ఈడ్చుకుంటూ పరస్పర భయంకరులై విజృంభించారు. ఆ సమయంలో వారిద్దరి ప్రతాపానికి భూతలమంతా దద్దరిల్లి గజగజ వణికింది. పరిసర ప్రాంతంలోని వృక్షాలన్నీ కోకటి వేలతో సహా కదిలి నేలపై కూలిపోయాయి. నేలపై ఉన్న దుమ్ము ఆకాశానికెగిరి సూర్యుడిని
కమ్మేశాయి. వారిద్దరి భయంకర గర్జనలు విని భయపడి అక్కడ గుమికూడిన బకాసురుడి బంధువులంతా దూరంగా వెళ్లిపోయారు. అంతలోనే భీముడు ఆ రాక్షసుణ్ణి నేలకేసి కొట్టి తన పాదాన్ని అతడి గుండెలపై మోపి ఏనుగు నలిపినట్టుగా నలుపుతున్నాడు. ఆ మరుక్షణమే బకాసురుడు పైకి లేచి భీముడి గుండెలు దద్దరిల్లేలా కొట్టి అతి భయంకర సింహనాదముడు. కాని అప్పటికే బకాసురుడి శక్తి క్షీణించిందని గ్రహించిన భీముడు అదే సరైన సమయం అనుకొని 2 చేతులతో ఆ రాక్షసుని మెడభాగాన పట్టుకొని అతడి శరీరాన్ని 2 ముక్కలుగా చీల్చి ఆ ప్రదేశమంతా రక్తాన్ని ప్రవహింపజేశాడు. అది చూసిన రాక్షస ప్రేక్షకుల హృదయాలు వణికిపోయాయి. ఆ తరువాత భీముడు బకాసురుడి బంధువుల వైపు చూస్తూ, దుష్ట రాక్షసులారా, ఇకపై మీరెవ్వరూ ఏ మానవుని చంపి తినరాదు. నా ఆజ్ఞను కాదని ఎవరైనా దీనిని అతిక్రమిస్తే వారికి ఇదే గతి పడుతుంది అని హెచ్చరించి కింద పడి ఉన్న ఆ బకాసుడి కాళ్లను దొరకబుచ్చుకుని ఆ శవాన్ని నేలమీద ఈడ్చుకుంటూ తీసుకుపోయి ఆ ఊరి జనం మధ్యలోనే పడేశాడు. బకాసుర వధతో ఏకచక్రపురం వాసులందరికీ విముక్తి లభించింది. ఆ రాక్షసుడి మృతదేహాన్ని నేలపై ఈడ్చుకొచ్చి మహా ఉగ్రుడై నిలుచున్న భీముణ్ణి చూసిన ప్రజలు వారిలో వారు ఇతడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, ఎవరో దివ్య పురుషుడై ఉంటాడు అని భావించి జనమంతా అతడికి జేజేలు కొట్టారు. ఆ తరువాత మరికొంతకాలం పాటు పాండవులు అక్కడే నివసించారు. అయితే ఓసారి ఒక బ్రాహ్మణుడు ద్రుపద నరేషుని రాజధాని అయిన కాంపిల్య నగరం నుంచి ఏకచక్రపురం చేరుకొని పాండవుల గృహానికి విచ్చేశాడు. ధర్మరాజు ఆయనను ఎంతో గౌరవ మర్యాదలతో సత్కరించాడు. ఆ తరువాత కుంతీదేవి తన పుత్రులతో సహా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి, మహాత్మా, మీరు ఏ దేశాలకు వెళ్లారు, అక్కడ విశేషాలు ఏంటి అని అడిగింది. దానికి ఆ బ్రాహ్మణుడు, అమ్మా, నేను వెళ్ళని దేశమంటూ లేదు. అలా వెళ్లిన ప్రతి దేశంలోనూ రాజుల యొక్క పూర్తి చరిత్రను అవగతం చేసుకున్నాను. కానీ ద్రుపదుడు పాలిస్తున్న పాంచాలం వంటి అద్భుతమైన రాజ్యాన్ని నేను ఈ భూమి మీద మరెక్కడా చూడలేదు. ఆ ద్రుపద మహీపతికి అగ్నిహోత్రం నుంచి ఒక మహా సౌందర్యవతి సద్గుణ రాశి అయిన కుమార్తె జన్మించింది. ఆమెకు తగిన వరుడు కోసం లోకమంతా గాలించి ఫలితం లేక ద్రుపదుడు ఆమెకు స్వయంవరం ప్రకటించాడు అని చెప్పాడు. అది విన్న కుంతీదేవి ఆశ్చర్యపడి, ఏంటి, ద్రుపదుడి కుమార్తె అగ్ని నుండి పుట్టిందా? ఆమె అలా జన్మించడానికి కారణమేంటి అని అడిగింది. దానికి ఆ బ్రాహ్మణుడు భరద్వాజ మహాపుత్రుడు ద్రోణుడు, ప్రశతుడి పుత్రుడు ద్రుపదుడు. వారిద్దరూ భరద్వాజుని వద్దే విలువిద్య నేర్చుకున్నారు. ఆ తరువాత ద్రుపదుడు పాంచాలానికి రాజయ్యాడు. అయితే ద్రోణుడు కటిక పేదరికంతో ఒకసారి ద్రుపదుడి వద్దకు వెళ్లి 2 పాడి ఆవులను దానం చెయ్యమని కోరాడు. కాని ద్రుపదుడు అహంకారంతో ద్రోణుడిని తీవ్రంగా అవమానించాడు. అది భరించలేని ద్రోణుడు హస్తినాపురి చేరుకొని కురు రాకుమారులకు యుద్ధ విద్యలు నేర్పి గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తెమ్మని కోరాడు. గురువు ఆజ్ఞతో రాకుమారులు అతడిని బంధించి తేగా ద్రోణుడు అతడిని తీవ్రంగా అవమానించి బంధ విముక్తుణ్ణి చేసి వదిలేశాడు. కాని ద్రుపదుడు ఆ అవమానాన్ని మర్చిపోలేక ఎలాగైనా ద్రోణుడిని చంపాలని ప్రతీకారంతో రగిలిపోయాడు. అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరిన మహావీరుడు ద్రోణుడిని సంహరించగల పుత్రుడి కోసం యాజుడు అనే మహామునిని పురోహితుడిగా చేసుకుని మహాయజ్ఞం మొదలుపెట్టాడు. యాజుడు ద్రుపదుడిని ఆయన భార్య కోకిలాదేవిని కూర్చోబెట్టి వారిద్దరి చేత యజ్ఞం చేయించాడు. అప్పుడు ఆ యజ్ఞగుండం నుంచి అతి భయంకర శరీరంతో ధనస్సు చేతబట్టి ఒక మహాపురుషుడు ఉద్భవించాడు. అప్పుడు భీకర గర్జనలతో ఆకాశవాణి అతడికి దుష్టధ్యుమ్న అని పేరు పెట్టింది. ఆ తరువాత అదే అగ్ని నుండి ముల్లోకాలలో మరెక్కడా లేనిటువంటి సౌందర్యరాశి ఉద్భవించింది. ఆమెను చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్క నిమిషం శిలాప్రతిమలై నిలుచుండిపోయారు. ఆకాశవాణి ఆమెకు కృష్ణ అని పేరు పెట్టింది. ఈమెనే ద్రౌపది పాంచాలి అని కూడా అంటారు. పాంచాలి యుక్త వయసుకు వచ్చిందని గ్రహించిన ద్రుపదుడు ఆమెను ఎప్పటికైనా యుద్ధంలో తనని జయించిన సవ్యసాచి అర్జునుడికిచ్చే వివాహం జరిపించాలని అనుకున్నాడు. కాని ఆ తరువాత అర్జునుడు తన సోదరులతో సహా లక్కగృహంలో మరణించాడని తెలుసుకుని తీవ్రంగా దుఃఖించాడు. కాని ద్రుపదుడి రాజపురోహితుడు పాండవులకు అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయని, వారు తప్పక ఎక్కడో జీవించే ఉన్నారని ద్రుపదుడికి ధైర్యం చెప్పి, మీరు స్వయంవరం ఏర్పాటు చేయండి, అదే మన తక్షణ కర్తవ్యం, అంతా మంచే జరుగుతుంది అని అన్నాడు. పురోహితుడి మాటలకు ద్రుపదుడు ఎంతో సంతోషించి రోహిణీ నక్షత్రయుక్త పుష్య శుద్ధాష్టమి
తిది శుభముహూర్తంలో ద్రౌపది స్వయంవరం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించాడు. ఆ స్వయంవరంలో సాధారణ వారెవరూ ఛేదించలేని ఒక మత్స్య యంత్రాన్ని రూపొందించి ఆ యంత్రాన్ని ఛేదించిన గొప్ప ధనుర్ధారికి మాత్రమే ద్రౌపదీదేవితో వివాహం జరిపించనున్నట్టు సమాచారం. నేటికి 75 రోజులలో ద్రౌపది స్వయంవరం జరగనున్నది. ఆ సౌందర్య రాశిని గుణవతిని వివాహమాడడం కోసం 4 దిక్కుల నుంచి మహారాజులందరూ కాంపిల్యానికి పయనమయ్యారు అని ఆ బ్రాహ్మణుడు కుంతీ పాండవులకు పాంచాల దేశ వివరాలన్నీ తెలియజేశాడు. ఆ మరుసటి రోజు కుంతీదేవి పాండవులతో, కుమారులారా, మనం ఇక్కడికొచ్చి చాలా కాలమయ్యింది. పరుల ఇంటిలో ఎక్కువ కాలం ఉండడం అంత మంచిది కాదు. పాంచాల దేశ వైభవం గురించి ఎంతో మంది గొప్పగా చెబుతుండగా విన్నాను. అక్కడికి వెళ్లాలన్నది నా అభిప్రాయం అని అంది. దానికి పాండవులందరూ అంగీకరించి పాంచాల దేశానికి బయలుదేరారు. మార్గం మధ్యలో వారికి వ్యాసుడు కనిపించి, పాంచాలానికి వెళ్ళండి, మీకంతా మంచే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. వ్యాసుని అనుగ్రహంతో పాండవులు పాంచాలం వైపుగా ప్రయాణమై రాత్రి పగలు నడక సాగించారు. అలా ఒక అర్ధరాత్రి సమయాన పాండవులు గంగా తీరం చేరుకొని అందులో స్నానం చెయ్యాలని భావించారు. నదిలో స్నానం చెయ్యడానికి ముందుకు అడుగులు వేస్తుంటే ఇంతలో ఎక్కడి నుండో ఒక బాణం వచ్చి వారి కాళ్ల ముందున్న నేలపై గుచ్చుకుంది. వెంటనే పాండవులు ఆ బాణం వేసింది ఎవరా అని పక్కకు తల తిప్పి చూశారు. అక్కడ అంగారపర్ణుడు అనే గంధర్వుడొకడు తన భార్యతో సహా రథంపై అక్కడకు వచ్చాడు. ఆ గంధర్వుడు పాండవుల వైపు చూస్తూ, మానవులారా, ఇది యక్షులు, రాక్షసులు, గంధర్వులు తిరిగే సమయం. ఈ సమయంలో మీరు ఇక్కడకు రావడానికి ఎలా సాహసించారు? నేను అంగారపర్ణుడిని. ఈ నదికి, ఈ ప్రదేశానికి నేనే అధిపతిని. మర్యాదగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని సరాసరి యమపురికి పంపాల్సి వస్తుంది అని అన్నాడు. ఆ గంధర్వుడి మాటలకు అర్జునుడు చిన్నగా అంటూ నవ్వి, ఏంటి, ఈ నది నీదా? ఈ భూమి మీద ఉన్న నదులన్నీ ప్రజలకు ఉపయోగకరమైనవి. పైగా పవిత్రమైన ఈ గంగానది ప్రజలందరికీ చెందిన పుణ్యనది. ఇది ఎవరి సొంతమూ కాదు అని చెప్పి అర్జునుడు నదిలోకి వెళుతుంటే అంగారపర్ణుడు కోపంతో రగిలిపోతూ ధనస్సు తీసి అర్జునుడిపై బాణాల వర్షం కురిపించాడు. వెంటనే అర్జునుడు తన వీపుకి ఉన్న కవచాన్ని తీసి ఆ బాణాలను అడ్డుకున్నాడు. తరువాత అర్జునుడు అంగారపర్ణుడి వైపు చూస్తూ, ఓరి గంధర్వ, ఇప్పుడే నీ గర్వం అనుస్తాను అని చెప్పి ధనస్సు తీసి ఒక మంత్రం స్మరించగానే ఒక దివ్యాస్త్రం ప్రత్యక్షమైంది. ఇది ఆగ్నేయాస్త్రం. నీకు ధైర్యం ఉంటే దీనిని అడ్డుకో అని చెప్పి అర్జునుడు ఆ అస్త్రాన్ని గంధర్వుడిపై సంధించాడు. ఆ అస్త్ర ధాటికి అంగారపర్ణుడు నిలబడిన రథం కాలి బోడిదై అతడు నేలపై కూలిపోయాడు. అప్పుడు అర్జునుడు ఆ గంధర్వుడి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి యుధిష్ఠరుడి పాదాల ముందు పడేశాడు. అప్పుడు యుధిష్ఠరుడు అర్జునుడితో, అర్జునా, ఓడిపోయిన వాడిని, శౌర్యం కోల్పోయిన వాడిని శిక్షించకూడదు. ఇతడిని విడిచిపెట్టు అని అన్నాడు. అప్పుడు అంగారపర్ణుడు పైకి లేచి, అర్జునా, నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చెయ్యాలని భావిస్తున్నాను. నీ ఆగ్నేయాస్త్రాన్ని నాకు ఉపదేశించు. దానికి బదులుగా నేను నీకు చాక్షుషి విద్యను, మహావేగం గల గుర్రాలను ఇస్తాను అని అన్నాడు. దానికి అర్జునుడు, గంధర్వ, మనం ఎంత స్నేహితులమైనా నేను నీ వద్ద నుంచి విద్యను, ధనాన్ని తీసుకోలేను. నీకు కావాలంటే ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను, నాకు గుర్రాలను ఇవ్వు అని అన్నాడు. దానికి గంధర్వుడు ఒప్పుకున్నాడు. ఆ తరువాత అర్జునుడు ఆ గంధర్వుడితో, అంగారపర్ణ, నీవు మహాశక్తివంతుడవు, మంచి చెడులు తెలిసినవాడివి. కాని మాతో నువ్వెందుకు అలా గర్వంగా మాట్లాడావు అని అడిగాడు. దానికి ఆ గంధర్వుడు, అర్జునా, మీరు ఎవరో నాకు తెలుసు. కాని నేను అలా మాట్లాడడానికి కారణం స్త్రీ పక్కన ఉంటే ఎంతటి వివేకవంతుడికైనా అహంకారం కలుగుతుంది. అందువల్లనే నేను మీతో అలా మాట్లాడాను అని అన్నాడు. అంగారపర్ణుడు చెప్పింది అక్షర సత్యం. ఇది నేటి యువతలో మరీ ఎక్కువైపోయింది. అమ్మాయి పక్కన ఉంటే ఆమె ముందు గొప్పగా అనిపించుకోవడం కోసం ఏ కారణం లేకుండా ఎదుటి వారిని వెక్కిరించడం, హేళనగా మాట్లాడటం, చేతులు వదిలేసి బండ్లు తోలడం వంటివి చేసి సమస్యలలో చిక్కుకుంటున్నారు. అలాంటి వారికి అంగారపర్ణుడి కథ ఒక గుణపాఠం. ఆ తరువాత పాండవులు తిరిగి ప్రయాణించి పాంచాల రాజ్యం చేరుకున్నారు. తరువాతి భాగంలో మనం ద్రౌపది స్వయంవరం విశేషాలు, అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించడం వంటి విశేషాల గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముఖ్య పాత్ర, మహాభారతాన్ని ముందుండి నడిపించిన ఒక వ్యక్తి కథలోకి ప్రవేశించబోతున్నాడు. కాబట్టి తరువాత భాగాన్ని అస్సలు తప్పరు కదూ. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.